హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల్లో న్యాయాధిపతులు అనే పుస్తకం దగ్గరికి వచ్చేసరికి చాలా భయంకరమైన కోణాల్లో చాలా మంది న్యాయాధిపతులు, చాలా భయంకరమైన శత్రువుల చేతిలో చిక్కబడిన దేవుని ప్రజలు మనకు కనబడతారు. 66 పుస్తకాల్లో ఉన్న ఈ న్యాయాధిపతుల గ్రంథం మాత్రం చాలా చీకటి కోణంలో ఇశ్రాయేల్ ప్రజలు లేదా దేవుని ప్రజలు నడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మోషే పరిచర్యను కొనసాగించిన తర్వాత, తను మరణించిన తర్వాత ఆ పరిచర్యను యెహోషువ కొనసాగించారు. యెహోషువ కొనసాగించిన తర్వాత యెహోషువ తన 12 గోత్రాలను, తన ప్రజలను పాలు తేనె ప్రవహించి వాగ్దాన భూమికి నడిపించిన తర్వాత కొంతకాలానికి యెహోషువ కూడా చనిపోతాడు. యెహోషువ మరణించిన తర్వాత తన ప్రజలకు రాజు, ప్రవక్త లేక దేవుని ప్రజలందరూ కూడా వారికి నచ్చినట్లుగా బ్రతికి విగ్రహారాధన చేసి అన్ని జనులకు వారి పిల్లల్ని వివాహానికి ఇచ్చి అన్ని జనుల వారిని తను వివాహం చేసుకుని దేవునికి చాలా ఘోరంగా దారుణమైన పాపములకు వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ సమయంలో వారు ఎప్పుడైతే దేవుని మాట వెనక దేవునికి వ్యతిరేకమైన పాపాలు జరిగిస్తూ వచ్చారో దేవుడు వారిని తన ఇష్టపూర్వకంగా కొంతమంది శత్రువులకు దేవుడు అప్పగించేవాడు. ఎప్పుడైతే మరలా తన ప్రజలు తప్పు తెలుసుకుని, దేవా మేము తప్పు చేసి మేము పాపం చేయమని చెప్పి మారు మనసు పొంది విరిగి నలిగిన హృదయంతో దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు మరలా ఏ శత్రువుకైతే అప్పగించాడో ఆ శత్రువుని తన ప్రజల చేతికి అప్పగించి మరలా తన ప్రజలను దేవుడు విడిపించేవాడు. మరలా కొంతకాలానికి మరలా వాళ్ళు మారు మనసు విడిచి దైవికమైన భయాన్ని విడిచిపెట్టి, హల్లెలూయా, మరలా వారు పాపం చేసినప్పుడు మరలా శత్రువుకి అప్పగించేవాడు. మరలా వీళ్ళు మారు మనసు పొంది మరలా వాళ్ళు తప్పు వాళ్ళు తెలిసిన దేవుని తట్టు తిరిగినప్పుడు మరలా ఆ టైంలో ఒక న్యాయాధిపతిని దేవుడు ఆ జనుల్లో నుండి అభిషేకించి వారిలో ఒక న్యాయాధిపతిని లేపేవాడు. ఆ న్యాయాధిపతి మాట్లాడుతూ ఉండగా ఆయన బ్రతుకు దినములన్నిటిలో కూడా తన ప్రజలందరూ కూడా మరలా వాక్యం ఆధారంగా బ్రతికేవారు. మరలా దేవుడు లేపుకున్న న్యాయాధిపతి మరణించగానే, చనిపోగానే మరలా వీళ్ళు పాపంలోకి వెళ్ళిపోయేవారు. మరలా శత్రు చేతికి అప్పగించబడేవారు. మరలా వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. మరలా ఆ ప్రజల నుంచి దేవుడు ఒక న్యాయాధిపతిని లేపేవాడు. హల్లెలూయా. మరలా న్యాయాధిపతి వాడబడి అంతకాలము వీళ్ళు మారు మనసుతో చాలా దైవికమైన భయంతో ఉండేవారు. మరలా ఆ న్యాయాధిపతి చచ్చిపోతే మరలా వీళ్ళు పాపంలోకి వెళ్ళిపోయేవారు. ఇలాగా ప్రతి నిత్యము కూడా జరుగుతూ ఉండేది ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాలు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మోషే మరణించిన తర్వాత, యెహోషువ మరణించిన తర్వాత 350 సంవత్సరాలు తన ప్రజల జీవితంలో చీకటి కోణాలు ఉన్నాయి. 350 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు, ప్రవక్త లేడు. హల్లెలూయా. చలేతలే చెప్పండి. తర్వాత మన ఇక్కడ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ దెబోరా అనే ఒక ప్రవక్తిని మనం చూస్తాం. దెబోరా అన్న మాటకు తేనెటీగ అని అర్థం వచ్చింది. హల్లెలూయా. దెబోరా అని ఈ ప్రవక్త వాడబడుతున్న రోజుల్లో కానాను రాజు అనే ఒకడు ఉన్నాడు. ఎవరి పేరు? ఎవరు చెప్పండి? కానాను రాజు. హల్లెలూయా. ఈ కానాను రాజు తన సైన్యాధిపతి ఇశ్రాయేలు ప్రజల్ని 20 సంవత్సరాలుగా చాలా బాధిస్తూ ఉన్నాడు. వాళ్ళని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ కానాను రాజు చేతి కింద తన ప్రజలందరూ, దేవుని ప్రజలందరూ కూడా బాధించబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆ ప్రజలకి విడుదల ఇవ్వాలని, వారిని ఎలాగైనా రక్షించాలని దేవుడు ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తిని లేపుకున్నాడు. ఆ వ్యక్తిని గురించి మనం ఈ రోజు పాఠంగా నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు 20 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు, కానాను రాజు చేతి కింద ఉన్నప్పుడు, ఆ ప్రజలందరూ కూడా ఏడుస్తూ మొరపెడుతున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన అంగీకరించి, హల్లెలూయా, ఏ వ్యక్తిని లేపుకున్నాడో ఆ వ్యక్తి గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. దీంట్లో చాలా విషయాలు మనకు వస్తాయి. కొన్ని పాఠాలు మనం ఈ వ్యక్తి జీవితాల నుంచి నేర్చుకున్నాం. అయితే అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూద్దాము. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మాన్యమందిరి రామాకును బేతలకును మధ్యనున్న దెబోరా సరళా వృక్షము కింద తీర్పుకై కూర్చుండుటకొద్దు తీర్పు పొందుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండ్రి. ఆమె నఫ్తాలి కేదేశుల నుండి అభినోయము కుమారుడైన బారాకు అనే దాన్ని అంటర్లయించండి. అభినోయము అనే దాన్ని అంటర్లయించండి. అభినోయము కుమారుడైన బారాకును పిలవనంపించింది. హల్లెలూయా. చరిత్రలో చెప్పండి. లప్పిదోతునకు భార్య అయిన దెబోరా. హల్లెలూయా. దెబోరా అన్న మాటకు అర్థమేంటి చెప్పండి?
తేనెటగా. లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అప్పటికి న్యాయాధిపతురాలుగా ఒక ప్రవక్తగా ఉందన్నమాట. ఇప్పుడు మనం చదివిన మాటలో మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని ఆత్మచేత లేపబడి ఆ ప్రజల్లో ఒక ప్రవక్త ఎన్నుకోబడిన స్త్రీ దెబోరా. ఈవిడే ఆ ప్రజలందరికీ ఎలా ఉందంటే, తీర్పు తీర్చడానికి, దేవుని వాక్కును తన ప్రజల మధ్య ప్రకటించడానికి, దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తం, ఆ వాంఛను ప్రజలకు తెలియచేయడానికి, దేవుని స్వరముగా, దేవుని బోరగా ఆ ప్రజలకు దెబోరాను దేవుడు నియమించాడు అక్కడ. అంటే దేవుని మాటను, దేవుని మనస్సును ఆ ప్రజల్లోనికి తీసుకెళ్ళడానికి, ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ఒక అభిషక్తురాలుగా దెబోరాను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ దెబోరా ఒక తీర్పు తీర్చడానికి, దేవుని మాటను ప్రకటించడానికి ఇక్కడ ఉన్నట్లుగా మనం గమనించాలి. ఇది మనం చదివిన దాంట్లో అర్థం. హల్లెలూయా. తర్వాత దాన్ని మనం కంటిన్యూ చేస్తే, ఇక్కడ ఆమె నఫ్తాలి కేదేశుల నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలిచిందంట. హల్లెలూయా. ఎవరిని పిలిచింది? బారాకు అని పిలిచింది. మన సబ్జెక్ట్ ఇదే, బారాకుని పిలిచింది. బారాకు అనగా అర్థము, హల్లెలూయా, మెరుపు అని అర్థం. బారాకు అన్న మాటకు మెరుపు అని అర్థం వస్తుంది. ఇతడు తండ్రి ఎవరంట? అబీనోయము. హల్లెలూయా. అబీనోయము అనే మాటకు అర్థము ఆనందకరమైన తండ్రి లేదా సంతోషకరమైన తండ్రి అనే మాట వస్తుంది అనమాట. హల్లెలూయా. అబీనోయము అనగా ఆనందము, సంతోషము. బారాకు అనగా మెరుపు అని అర్థం. హల్లెలూయా. అబీనోయము కుమారుడైన బారాకుని దెబోరా గారు పిలిచారు. వినాలి, వింటేనే మనకి ఈ వాక్యం అర్థం అవుతుంది. హల్లెలూయా. అబీనోయము కుమారుడైన బారాకుని ఎవరు పిలిచారు? దెబోరా గారు పిలిచారు. దెబోరా ప్రవక్త పిలిచి ఏమంటుందంటే, ఇదిగో దేవుడు ఆల్రెడీ మనకి సెలవిచ్చాడు కదా, కానాను రాజు అని అతని పేరు కూడా మనం చూద్దాం. ఒకసారి ఆ వాక్యం చదువుదామా? అబీనోయము కుమారుడైన బారాకును పిలవనంపించి అతనికి ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తానీయులలోను జబులోనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. దేనికి? చూద్దాము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతను అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా. హల్లెలూయా. ఇప్పుడు బారాకుని దెబోరా గారు ఎందుకు పిలిచారంటే, కానాను రాజు పేరేం పేరు? యాబీను. హల్లెలూయా. ఈ పేర్లు జాతు గుర్తుపెట్టుకోవాలి. కానాను రాజు పేరేం పేరు? యాబీను. సైన్యాధిపతి పేరేం పేరు? సిసెరా. హల్లెలూయా. సిసెరాను అతన్ని, తర్వాత కానాను రాజు అయిన యాబీనుని దేవుడు మన చేతికి అప్పగిస్తాడని చెప్పే మాట మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రజలని అన్నకు ద్రొక్కుతూ పరిపాలన చేస్తూ ప్రభుత్వం జలాయిస్తున్న ఈ కానాను రాజు అయిన యాబీను, తర్వాత సైన్యాధిపతి అయిన సిసెరాను దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నఫ్తాలి నుండి జబులోని 10,000 మంది మనుషులను నువ్వు ఏరి, హల్లెలూయా, ఎక్కడ తీసుకురావాలి? ఏ కొండ దగ్గర తీసుకురావాలి? చెప్పండి అందరూ కూడా. తాబోరు కొండ ఎద్దుకు నువ్వు కుదర్చాలి. తాబోరు కొండ ఎద్దుకు నువ్వు తీసుకురావాలి. ప్రవక్త గారి మాట కదా, ప్రవక్త గారి మాట వినాలి కదా. వెంటనే ఈ బారాకు ఆవిడ చెప్పినట్లుగా 10,000 మంది సైన్యాన్ని సమకూర్చుకుని తాబోరు కొండ ఎద్దుకు వచ్చేసాడు. హల్లెలూయా. ఈ మాటలు చెప్పిన తర్వాత కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. ముందు కథార్థం అయిపోవాలి. మనం అక్కడ జరిగిన కథ మనం నేర్చేసుకుందాం. హల్లెలూయా. తాబోరు కొండ ఎద్దుకు తీసుకొచ్చాడు. అయితే దానికి ముందు 8వ వచనంలో ఇక్కడ ఏమంటాడంటే, వినాలి, ముందు వినాలి. ఇదిగో మీరు చెప్పినట్లుగా నేను 10,000 మందిని తీసుకొస్తాను. అయితే యుద్ధం చేయడానికి వెళ్ళమంటాను కాబట్టి, యుద్ధం చేయడానికి వెళ్ళాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటంటే, మీరు కూడా నాతో పాటు వస్తారు. అంటే దెబోరా గారితో మాట్లాడుతున్నాడు. దెబోరా గారితో ఏమంటున్నాడంటే, మీరు కూడా నాతో వస్తే నేను యుద్ధానికి వెళ్తాను, మీరు నాతో రాకపోతే కనుక నేను యుద్ధానికి వెళ్ళను, నేను ఒంటరిగా అయితే వెళ్ళను, నువ్వు కూడా నాతో వస్తానంటే వెళ్తాను అన్నాడు. సరే, ఆవిడేమంటుందంటే, నేను అగత్యంగా వస్తాను, అయితే నేను వచ్చుట ద్వారా నీకు ఎటువంటి మహిమ మెప్పు కలగదు. హల్లెలూయా. నేను వచ్చుట ద్వారా నీకు ఎటువంటి మహిమ రాదు, మహిమ అంతా కూడా నీకేమీ రాదు, నీకు ఎటువంటి ఘనత రాదు, ఎటువంటి ఘనత కలగదు. కాబట్టి నువ్వు రమ్మంటున్నావు కాబట్టి నేను అగత్యముగా అనుమానం లేకుండా ఖచ్చితంగా నేను వస్తాను అని అంటాడు, అని అంటది అనమాట దెబోరా గారు. హల్లెలూయా. సరే అని చెప్పి ఈయన కూడా ఓకే అంటాడు. ఇద్దరు కలిసి వెళ్తారు. హల్లెలూయా. తర్వాత మన కింద వచనాలు కనుక మనం చూసినట్లయితే, హల్లెలూయా చెప్పండి, చూడండి 15వ వచనం కాడికి వచ్చేయండి. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయిను. బారాకు ఆ రథములను సేనలను అన్యుల తరమగా సిసెరా యొక్క సర్వసేనయు కత్తి వాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హల్లెలూయా. చేయలే తెలియ చెప్పండి.
యుద్ధానికి వీళ్ళు వెళ్ళారు. యుద్ధాన్ని దేవుడు జరిగించాడు. ఆ సైన్యం అంతటికి, ఆ సైన్యానికి ఉన్న గుర్రాలు ఎన్నో తెలుసా? చూడండి 13వ వచనంలో మనం చూస్తాము. 12వ వచనం లాస్ట్ మాటలో తనకి 900 ఇనప రథాలు ఉన్నాయంట. ఎవరికి? కానాను రాజు యొక్క సైన్యము. ఎవరతను? కానాను రాజు ఎవరతను? యాబీను కొన్న సైన్యం ఏంటి చెప్పండి? 900 ఇనప రథాలు. ఆ రోజుల్లో 900 ఇనప రథాలు అంటే చాలా ఎక్కువ. అదేంటండి, ఆ రోజుల్లో 900 ఇనప రథాలు అంటే చాలా ఎక్కువ. ఇది కొద్దిగా, ఈ వాక్యం కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ పేర్లు మనం గుర్తు పెట్టుకుంటేనే దీంట్లో ఉన్న కొన్ని పాఠాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. బారాకుని దెబోరా గారు ఎందుకు పిలిచారు? బారాకు ఆ దెబోరాతో మాట్లాడింది ఏంటి? బారాకు చేసిన యుద్ధం ఏంటి? ఆ యుద్ధంలో దేవుడు చేసినవి ఏంటి? బారాకు చేసిన పని, బారాకు చేసిన పొరపాట్లు, ప్లస్ మైనస్ రెండు కూడా మనం ధ్యానించబోతున్నాం. కొన్ని అమూల్యమైన పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ పేర్లు మీరు బాగా గుర్తుపెట్టుకుని, ఈ కథను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే నేను చెప్పే వాక్యం మీకు అర్థమవడానికి సులువు అవుతుంది అనమాట. హల్లెలూయా. కొద్దిగా ఇటు చూసి అటు చూసారా మీకు అర్థం కాదు. నా నోటి మీదే, నా మాటల మీద మీరు శ్రద్ధ నిలపండి. హల్లెలూయా. అటు ఇటు చూడొద్దు, ఎవరితో కూడా ఆడొద్దు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు బారాకు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? బారాకు, దెబోరా గారు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఏ కొండ గారికి వచ్చారు? తాబోరు కొండకు వచ్చారు. ఆల్రెడీ దేవుడు కలగజేసుకున్నాడు. వారికి ఏం కలగజేశారంటే కలవరము. వారి జీవితంలోని కలవరం తీసుకొచ్చాడు. యుద్ధం జరుగుతున్న సమయాల్లో శత్రువులను కలవరపరిచాడు దేవుడు. శత్రువులను కలవరపరచగా వారికి యుద్ధం చేయడం ఈజీ అయిపోయింది. కత్తి చేత అందరిని హతం చేశారు. శేషం ఒక్కరు కూడా మిగలలేదు. హల్లెలూయా. ఆ కానాను రాజైన ఆ సైన్యాధిపతి సిసెరా కాలిని అడిగిన పారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చేతులెత్తి చెప్పండి. ఇంతవరకు మనం చదివిన దాంట్లో మనం ఇప్పుడు దాకా మనం డిస్కషన్ చేసిన విషయాలు ఏంటంటే, లెప్పిదోతు భార్య అయిన దెబోరా ప్రవక్తరాలుగా ఉంది. ప్రజలందరికీ కూడా ప్రవక్తరాలుగా ఉంది. ఈ ప్రవక్త గారికి దేవుడు సెలవిచ్చిందంటే 20 సంవత్సరాల నుంచి మిమ్మల్ని అణిచివేస్తున్న యాబీను రాజు, ఎవరు? కానాను రాజు అయిన యాబీన్ని మీ చేతికి అప్పగిస్తాను. తన ఇనప రథముల యొక్క 900 సైన్యమును మీ చేతులకు అప్పగిస్తాను. వారి మీద మీకు జయమిస్తాను. అయితే నువ్వు బారాకును పిలిచి యుద్ధాన్ని ప్రకటించు. యుద్ధం చేయండి, నేను మీ పక్షం ఉంటా, శత్రు మీద మీకు జయమిస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. ఇది అసలు కదా. హల్లెలూయా. ఇప్పుడు బారాకు ఆవిడ చెప్పినట్లుగా 10,000 మంది సైన్యాన్ని సమకూర్చుకుని తాబోరు కొండ యొద్దకు వెళ్ళాడు. అక్కడ దేవుడు ఈ బారాకు పక్షంగా నిలబడ్డాడు. ఆ శత్రువులను కలవరపరిచాడు, వారిని తనుము కొట్టాడు. శాసనం మేలకు అందరిని కూడా కత్తి చేత చంపడానికి దేవుడు వీరికి శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చాడు. జయం వీరికి వచ్చింది. ఇది విషయం. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, బారాకు అనే వ్యక్తి ఏ గోత్రానికి సంబంధించిన వాడు అంటే నఫ్తాలి. హల్లెలూయా. నఫ్తాలి గోత్రానికి సంబంధించిన వాడు. నఫ్తాలి అన్న ఆ గోత్రాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే అది ఎన్నిక లేని గోత్రం. అది ఎందుకు కూడా ఎన్నిక లేని గోత్రం. ఏ విషయంలో కూడా నిలబడలేని గోత్రం నఫ్తాలి. హల్లెలూయా. అంటే ఎన్నిక లేని గోత్రంలో నుండి దేవుడు ఎవరిని పిలిచాడు? బారాకుని పిలిచాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎన్నిక లేని గోత్రంలో నుండి, నిలువలేని గోత్రంలో నుండి, ఏ మంచి అర్హత యోగ్యత లేని నఫ్తాలి అనే గోత్రంలో నుండి దేవుడు బారాకుని లేపాడండి. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా మన పైరూపాన్ని చూసి దేవుడు పిలవడం, దేవుడు మన జ్ఞానాన్ని చూసి దేవుడు పిలవడం, దేవుడు మన అందచందాల్ని, మన హైట్ ని, మన పర్సనాలిటీని, మన కులాన్ని, మన బ్యాక్గ్రౌండ్ని చూసి ఎప్పుడు దేవుడు మనల్ని వాడుకోడు. దేవుడు వాడుకోవడానికి కావలసిన అతి ప్రాముఖ్యమైన క్వాలిటీ మాట వినేవారు మాత్రమే. మాట ఎవరైతే వింటారో వారిని దేవుడు పిలుస్తాడు. ఎవరైతే దేవునికి అనుకూలమైన మనస్సుతో ఉంటారో వారిని దేవుడు పిలుస్తాడు. ఎవరైతే దేవుని యందు భయమును, నమ్మకత్వాన్ని కనపరుస్తారో వారిని దేవుడు చాలా గొప్పగా వాడుకుంటాడు. దేవుడు మనల్ని వాడుకోవడానికి కావలసిన అర్హతలు చదువు, జ్ఞానము, డబ్బు, హోదా, పలుకుబడి, ఇలాంటి అర్హతలు దేవుడికి నథింగ్. ఇలాంటి అర్హతల ద్వారా దేవుడు మనల్ని వాడుకోడు. దేవుడు మనల్ని వాడుకోవాలి, దేవుడు మనల్ని పిలవాలి అంటే దేవునికి నమ్మకముగా, దేవునికి లోబడేవారముగా, దేవుని మాటకు విధేయత చూపేవారముగా, దేవుడు పలికిన మాటకు ఆమెననే వారంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు, అలా అటువంటి మనస్సు దేవుడు మనలో చూసినప్పుడు, ఆ మనస్సు దేవుడు మనలో చూసి అది నమ్మినప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడు. హల్లెలూయా. అంటే పై రూపాన్ని చూడ్డు. కొన్ని సందర్భాలు అనుకుంటే వీరిలో ఏముందండి, ఏం గొప్ప ఉందండి, దేవుడు వీళ్ళని ఎలా వాడుకుంటున్నాడు, దేవుడు వీళ్ళని ఎలా పిలిచాడు, ఏముందండి అని మనం అనుకుంటాం. కానీ మనకు కనపడింది, మనకు తెలియంది అతనిలో ఏదో ఉంటది. హల్లెలూయా.
దేవుడు కోరుకున్నది ఏదో ఉంటది, దేవుడు అనుకూలమైనది అతనిలో ఏదో ఉంటది. కాబట్టి ఎవరిని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎవరికి మనం తీర్పు తెచ్చకూడదు, ఒకరికంటే గొప్పవారిగా మనం ఎంచుకోకూడదు. ఎప్పుడు కూడా నేను మంచోడిని, నేను గొప్పోడిని అనుకుంటూ తప్పులేదు, కానీ నాకంటే మంచోళ్ళు లేరు, నాకంటే గొప్పోళ్ళు లేరు, నాకంటే ఇంకెవరు లేరు, అంతా నేనే, నా సేవే గొప్ప, నా సాక్ష్యమే గొప్ప, నేను మాట్లాడేది నిజం, నేను పలికింది జరగాలి అని రుబాబు చేస్తే నీకు టైం దగ్గరకు వచ్చేసిందని అర్థం. దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తున్నాడని అర్థం. నువ్వెందుకు పనికి రాకుండా పోతావు, దేవుడు నేను అసలు వినియోగించుకోవడని అర్థం. ఎవడైతే తను తగ్గించుకుంటాడో, తగ్గించుకున్న ప్రతి వాడును దేవుడు ఉన్నతంగా ఇచ్చిస్తాడు, వాడుకుంటాడని మనం చదువుతాం కదా. హల్లెలూయా. చెప్పండి. ఎందుకంటే వారిని హెచ్చించుకుని పొగుడుకుని వారే ఏదో హై చేసుకుని పాడైపోయిన వాళ్ళు, భూమి మీద కనుమరుగైపోయిన వాళ్ళు ఎంతో మంది మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలోనే. కాక బయట మన జీవితంలో కూడా మనం బాహ్యంగా చాలా మందిని చూస్తూ ఉంటాం. హల్లెలూయా. చెప్పాలి. బారాకు ఎన్నిక లేనివాడిని దేవుడు పిలిచాడు. నఫ్తాలి గోత్రంలో నుండి ఎవరిని దేవుడు పిలవలేదు. దేవుడు దెబోరాతో మాట్లాడుతున్నప్పుడు, దెబోరా ప్రవక్తతో మాట్లాడుతున్నప్పుడు బారాకే కావాలా, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అంతమంది ప్రజలు ఉండగా, ఇంకా మిగిలిన 12 గోత్రికలు ఉండగా, మిగిలిన 11 గోత్రికలు ఉండగా, ఆ గోత్రాల నుంచి ఎక్కడి నుంచి కూడా దేవుడు పిలవలే. బారాకుని నఫ్తాలి గోత్రం నుంచి బారాకు ఎన్నిక చేయబడ్డాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం చూస్తాం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట చెప్తాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. ఏ శరీరియు దేవుని ఎదుట, అది అండర్లైన్ చేయండి, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండున్నట్లుగా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో నుండి బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారు వ్యర్థము చేయుటకు, అది అండర్లైన్ చేయండి, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు నేను గొప్ప, నేను సేవ చేస్తున్నాను, నేను గొప్ప, నేను పరిశుద్ధుని, నేను అది ఇది అని ఆల్రెడీ ఏర్పరచుకున్న వారిని దేవుడు తృణీకరించబడిన వారు, నీచమైన వారిని, అజ్ఞానులను, పంట కుప్పల మీద ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంటవా. హల్లెలూయా. చూడండి, నఫ్తాలి గోత్రంలో నుండి యుద్ధము చేయుటకు, తన ప్రజలను విడిపించుటకు ఎవరిని లేపాడు? బారాకును లేపాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, బారాకు ప్లేస్ లో మన పేరు ఎత్తుకోవాలి. బారాకుని ఎందుకు లేపాడంటే 20 సంవత్సరాల నుండి ఆర్తనాదాలు, 20 సంవత్సరాల నుండి కానాను రాజు చేతిలో నలిగిపోతున్న తన ప్రజలను విడిపించడానికి, యుద్ధం చేయడానికి ఎన్నిక లేని బారాకును దేవుడు ఎన్నుకున్నట్లుగా మన పట్టణాల్లో, మన ప్రాంతాల్లో, మన గ్రామంలో, మన కుటుంబంలో, మన రక్త సంబంధికుల్లో నశించిపోతున్న వారిని రక్షించడానికి బారాకును దేవుడు పిలిచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కూడా పిలుస్తున్నాడు. నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠాలు అవి. హల్లెలూయా. బారాకు ఎందుకు పిలువబడ్డాడంటే తన ప్రజలను రక్షించడానికి పిలువబడ్డాడు. తన ప్రజలను శత్రువు చేతిలో నుంచి విడిపించడానికి పిలువబడ్డాడు. మొట్టమొదటిగా మనం నేర్చుకునే పాఠం, పాపములో ఉన్న తన ప్రజలు, హల్లెలూయా, దేవుని తట్టు తిరగాలి. శత్రువు చేతులు అణచివేయబడుతున్న తన ప్రజల్ని విడిపించాలి, శత్రువు చేతుల నుంచి విడిపించాలి. అందుకనే లూకా సువార్తలో మనం చదువుతాం. తెరవండి లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. త్వరగా నాకు వాక్యం చదవ. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకుడి. హల్లెలూయా. తెరిచారా? చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు, మీకు మీ తండ్రికి ఇష్టమైంది. మనకు రాజ్యం అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమే. ఈరోజు ఆరాధనలో కూడా దేవుడు మాట్లాడాడు, నిన్ను ఎవరు ప్రేమించకపోయినా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మీరు మనుషులు ఎవరికి నచ్చకపోయినా, మనుషులు ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మనుషులు ఎవ్వరికి కూడా మీ పేర్లు తెలియకపోయినా దేవునికి నీ పేరు తెలుసు, దేవునికి నీ తల వెంట్రుకలు తెలుసు, దేవునికి నీ జీవితంలో ఉన్న ప్రతి స్థితిగతులు తెలుసు ఆయనకి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించడకు నా తండ్రికి ఇష్టమైంది. రాజ్యం అనగా ఆయన అధికారం. హల్లెలూయా. ఏంటి చెప్పండి? రాజ్యం అంటే ఆయన అధికారం, ఆయనవన్నీ కూడా మనవే. రాజ్యం అనగా ఆయనవన్నీ, ఆయన హక్కు, ఆయన అభిషేకం అన్ని కూడా మనకే.
అందుకే తండ్రిని అడుగు, ప్రతి వానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించునని యేసు ప్రభు చెప్పారు. హల్లెలూయ. ఒకడు అభిషేకంతో నింపబడి విశ్వాసంతో వాడబడుతున్నప్పుడు, ఇదిగో నేను చేసిన అద్భుతాల కంటే మరిన్ని అద్భుతాలు వారు ఎక్కువగా జరిగిస్తారని యేసు ప్రభు ఆల్రెడీ ప్రకటించారు. హల్లెలూయ. అంటే యేసు ప్రభు ఇద్దరు లేపితే మనం నలుగురిని లేపాలి. యేసు ప్రభు 10 మందికి ప్రకటిస్తే మనం 20 మందికి ప్రకటించాలి. ఈ రోజున అది జరుగుతుందా? ఈ రోజున సంఘాల్లో సేవకుల మధ్య 50 మంది, ఒక 100 మంది, ఒక 200 మంది, ఒక 2000 మంది, ఒక 3000 మందితో ఇక సరిపెట్టేసుకుని అద్దులు గీసేస్తారు. ఈ సువార్త ప్రకటన లేదాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. బారాకుని దేవుడు ఎందుకు పిలిచాడు అంటే, ఒకటి చాలా జాగ్రత్తగా వినాలి, యుద్ధము చేయడానికి పిలిచాడు. ఎవరి కోసం? ఆత్మల కోసం. ఎవరి కోసం యుద్ధం చేయాలి? బారాకు నశించిపోతున్న ప్రజల కొరకు, రాజు చేతిలో చిక్కబడిన ప్రజలని విడిపించడానికి. హల్లెలూయా. బారాకుని దేవుడు పిలిచాడు. ఈ రోజున మనం ఈ పాఠంలో నుంచి, ఈ పాయింట్ లో నుంచి తీసుకోవాల్సిన ఒక నియమావళి, ఒక పాఠం ఏంటో తెలుసా? అపవాది చేత బంధించబడిన ప్రజలు, రోగ రుగ్మతల చేత బంధించబడిన ప్రజలు, వారు తెలిసి తెలియక చేసిన పాపముల చేత శాపం అనే ఆ ఓటలో, ఆ దొంగ ఊబిలో చిక్కబడిన ప్రజలను విడిపించడానికి బారాకుని పిలిచిన దేవుడు ఈ రోజు పేరు పెట్టి నేను పిలుస్తున్నాడు. కూర్చున్నది చాలు, తిని పొడుగున్నది చాలు, సుఖించింది చాలు. అపాయకరమైన దినాల్లో చాలా మంది ప్రజలు, పరిశుద్ధులు, సేవకులు, ఏర్పరచు చేయబడిన యాజకులు కూడా దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం అనిపిస్తారు. ఈ జాబితాలో మనం ఉండకుండుగాక. హల్లెలూయా. దేవుడు ఆశించిన భక్తి, దేవుడు కోరుకున్న భక్తి, దేవుడు మనకిచ్చిన అభిషేకం, దేవుడు మనకిచ్చిన కృపావరాలు, దేవుని కొరకు మనం ఫలించే ఫలాలన్నిటిని కూడా మనము దినదినము మెరుగు పెట్టుకోవాలి కానీ, పొదును చేసుకోవాలి కానీ, ఉన్న తలంతును, ఇచ్చిన కృపను మనం దాచిపెట్టుకోకూడదు. దాచిపెట్టుకుంటే దొంగ సావుకుడు అంటాడు. దాచిపెట్టుకుంటే నువ్వు నమ్మకస్తుడు కాదని దేవుడు రేపొద్దున మన ముఖం మీద ఉమ్మేస్తాడు. దేవునిచ్చిన కృపను ప్రజల కొరకు వాడాలి. దేవునిచ్చిన తలంతును దేవుని సంఘం కొరకు వాడాలి. దేవునిచ్చిన అభిషేకాన్ని నశించిపోతున్న వాడి కొరకు వాడాలి. దేవునిచ్చిన అభిషేకాన్ని, బలాన్ని, భారాన్ని చెరలో బంధించబడిన ప్రజలను విడిపించడానికి వాడాలి. బారాకు జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం అది. యుద్ధము చేయడానికి దేవుడు పిలిచాడు. మనల్ని కూడా దేవుడు యుద్ధం చేయడానికి పిలిచాడు. హల్లెలూయా. మొట్టమొదటి పాఠం అదే. బారాకు యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఆమేన్. మనం కూడా ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఎవరితో చేయాలి? ఎవరితో పోరాడాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు పోరాడునది శరీరులతో కాదు. ఎవరితో పోరాడాలి? ఆకాశ వాయుమండలంలో ఉన్న దురాత్మల సమూహములతో మనము పోరాడాల్సిన వారమై ఉన్నాము. తల్లి చెప్పండి. హల్లెలూయా. ఎన్నికలేని బారాకుని దేవుడు వాడుకున్నాడు. ఈ రోజున మనము కూడా ఏ విషయంలో ఎన్నికలేని వారమే. అర్హత, యోగ్యత, మంచి, గొప్ప ఏ మూలనన్నా చూసినా కనపడదు మనకి. ఏ మూలన ఎతికి చూసినా కనపడదు మనకి. అలాంటి దౌర్భాగ్యకరమైన మన జీవితాలను దేవుడు కోరుకున్నాడు. అంత మహిమాన్వితమైన ఆ పరలోక పట్టణాన్ని, ఆ ప్రభావాన్ని విడిచి మన హృదయంలో నివసించడానికి, మన ఆలయాలు, మన దేహమును ఆలయములుగా, కోవెలలుగా దేవుడు మార్చేసుకున్నాడు. అంటే ఎంత గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. బారాకుని పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తుంది. నీ పక్కన వారికి చెప్పండి, కూర్చున్నది చాలు, పడుకున్నది చాలు, రెస్ట్ తీసుకున్నది చాలు, సుఖించింది చాలు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. బారాకు వచ్చినట్లుగా మనం కూడా వెళ్ళి దేవుని రాజ్యాన్ని కడదాం. చెరలో ఉన్న వారిని విడిపెద్దాం. నశించబోతున్న వారిని రక్షిద్దాం. అగ్నిలోకి వెళ్ళిపోతున్న వారిని దేవుని కొరకు లాగుదాం. ఆమేన్. ఈ తీర్మానం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ ఇంటిలో ఉంటారు కదా 2-3 మీ పిల్లలు, నీ భర్త. ఒకవేళ నీ భర్త సపోర్ట్ చూపుతా నీ పిల్లల్ని పెట్టుకుని నువ్వు దేవుని సన్నిధిలో, ప్రభా ఈ ప్రార్థన చేస్తున్నాను, నశించిపోతున్న వారి కొరకు నన్ను వాడుకో ప్రభా. నా ఇంటిలో నశించిపోతున్న వారి కొరకు నన్ను వాడుకో ప్రభా. నా గ్రామంలో, నా పట్టణంలో నశించిపోతున్న వారి కొరకు నన్ను వాడుకో ప్రభా. వ్యాధుల చేత, రోగాల చేత, శాపాల చేత, అపవాది బంధకాల చేత అనగార్చబడుతున్న కుటుంబాల కొరకు నన్ను వాడుకో ప్రభా. నా నిమిత్తం ఎవరి పోదుమో అని చెప్పి దేవుడు అంటున్నప్పుడు యెషయా అన్నాడు, ప్రభువా నేనున్నాను. హల్లెలూయా. నా నిమిత్తం ఎవడు పోతాడు? నన్ను గురించి ఎవడు మాట్లాడతాడు? అందరు కీప్ సైలెంట్ అయిపోతే యెషయా దేవుని స్వరంతో మాట్లాడాడు. దేవుని ముందు నిలబడ్డాడు. ప్రభువా నేనున్నాను, నేను పోయేదను, నేను పలికెద్దను, నేను నిన్ను గురించి నేను మాట్లాడతాను. ఎస్, నన్ను వాడుగా ప్రభా. హల్లెలూయా.
యెషయా దేవుని స్వరానికి ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు దేవుని అభిషేకం యెషయా మీద వచ్చింది. దేవుని నుండి తారులాంటి అగ్ని వచ్చి యెషయా పదాలను కాల్చి ఒక పసి పిల్లల బాలుడి కంటే అతి పరిశుద్ధముగా యెషయాని దేవుడు మార్చేశాడు. యెషయాని దేవుడు గొప్ప ప్రవక్తగా వాడుకున్నాడు. హల్లెలూయా. తల్లి చెప్పండి. అందుబాటులో ఉండాలి. మన అందుబాటులో ఉంటాయి, దేవుని స్వరానికి అందుబాటులో ఉంటాయి, దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుని కన్నులకు మన అందుబాటులో ఉండాలి, దేవుని ఆలోచనకు మన అందుబాటులో ఉండాలి. ఇదిగో ఈ పని ఉంది, ఈ పనికి నేను పలానా వ్యక్తిని పంపించాలి, ఆ వ్యక్తి నువ్వే కావాలి. నీ పేరు దాటి మరొకటి జోలికి వెళ్ళకూడదు. ఏలీ సేవకుడే కావచ్చు, ఏలీ దూరాన ఉన్నాడు, సమూయేలు మందసముకు ఆనుకుని ఉన్నాడు, అందుబాటులో ఏలీ ఉన్నాడా, సమూయేలు ఉన్నాడని సమూయేలు ఉన్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఏలీతో కాదు, బాలుడైన సమూయేలుతో. సేవ ఎక్స్పీరియన్స్ లేకపోయిన సమూయేలుతో మాట్లాడాడు, సేవ అనుభవాలు లేకపోయిన సమూయేలుతో మాట్లాడాడు. ఎవరి గురించి తెలుసా? ఆడికి జరిగే కష్టం గురించి, నష్టం గురించి నువ్వు వెళ్ళి చెప్పన్నాడు. హల్లెలూయా. అంటే దేవునికి గొప్ప చిన్న ఎలాంటిది లేదు. ఎవడు నమ్మకస్తుడో, ఎవడు దేవునికి భయపడి వణుకుతాడో, ఎవడు దేవుని మనసుకు ఆనుకుని ఉంటాడో, ఎవడికి దేవునికి అందుబాటులో ఉంటాడో వాడిని వినియోగించుకుంటాడు దేవుడు. డబ్బు, వెండి, బంగారం, పలుకుబళ్ళు, హోదాలు, రాజకీయాలు, ఈ చెత్తంతా దేవుని దగ్గర పనిచేయదు. నథింగ్. ఇదంతా పంట చెత్త అన్నమాట. ఎవడైతే దేవుని హృదయానుసరుడుగా ఉంటాడో, దేవునికి ఎవడైతే అనుకూలంగా ఉంటాడో, ఎవడైతే విరిగి నలిగి నుంచి ఉంటాడో, నమ్మకస్తుడిగా ఉంటాడో వాడిని దేవుడు లేపుకుంటాడు. హల్లెలూయా. అదేనా? దేవుడు నేను లేపుకోవాలి. నీకు అప్పగించబడిన పరిచర్యలు నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుడు నేను లేపుకోలేడు. ఈ పరిచర్యలో సేవకుడు నీకు చిన్న పరిచర్య అప్పగించినప్పుడు, ఆ పరిచర్య చేస్తున్నప్పుడు మనుషులు చూడకపోవచ్చు, సేవకుడు చూడకపోవచ్చు, దేవుడు చూస్తాడు. ఆ చిన్న పరిచర్యలో నువ్వు దేవుడికి నువ్వు నమ్మకంగా కనబడితే ఈ సంఘంలోని దేవుడు నేను ఉన్నతంగా ఇచ్చేస్తాడు. దీనికి మించిన పరిచయం దేవుడు నీకు అప్పగిస్తాడు. దీనికి మించిన జన సమూహం అనే గుంపును దేవుడు నీకు అప్పగిస్తాడు. నువ్వు చిన్న దాంట్లో నమ్మకలేదనుకో, 1-2 సందర్భాలు దేవుడు కృప చొప్పున మరలా అవకాశం ఇస్తాడు. నువ్వు ఏ విషయంలో నమ్మకస్తుడు కాలేదు అనుకో, ఇక నీకు పరిచర్య ధర్మంలో పాలు పంపులు ఉండో, నీ స్థానంలో దేవుడు ఇంకొకరు లేపుతాడు. కాబట్టి దేవునికి ప్రజలు కరువేంగా, దేవునికి సావుకులు కరువేంగా, దేవుని పని జరిగించుకోవడానికి దేవుడు గడ్డి పరకను కూడా వాడుకోగలిగిన వాడే. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ పాఠంలో నిన్ను బారాకుని పిలిచినట్లుగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడులే. హల్లెలూయా. ఎన్నికలేని బారాకు, ఎన్నికలేని నఫ్తాలి గోత్రంలో నుండి పిలిచినట్లుగా, లేపినట్లుగా అన్ని జనుల్లో నుండి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అన్ని జనులకు నువ్వు వెలుగుగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. అన్యుల యొద్దకు నువ్వు వెళ్ళాలి, నశించిపోతున్న వారి యొద్దకు వెళ్ళాలి, రాజుల యొద్దకు వెళ్ళాలి, గొప్పవారి యొద్దకు వెళ్ళాలి, ఈ లోకల్ ధనవంతుల యొద్దకు వెళ్ళాలి. యేసు గురించి మనం మాట్లాడాలి. యుద్ధం చేయాలి, అపవాదితో యుద్ధం చేయాలి. అపవాదితో యుద్ధం చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అలాగే మొట్టమొదటి పాఠం అదే. రెండోదిగా బారాకుల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. బారాకు అనే పేరుకి అర్థమైనది తెలుసా? మెరుపు. మెరుపు అంటే మనం ఇంకా మన లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేస్తే వేగము, స్పీడ్ అన్నమాట. హల్లెలూయా. వేగము. దేవుని పనిలో ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు? పిలువబడిన తర్వాత ఆలస్యం చేయలే. పిలువబడిన తర్వాత సమయాన్ని నేను రేపెళ్తే ఎల్లుందని చెప్పలా. దెబోరా ప్రవక్త దేవుని మాట ప్రకటించగా, దేవుడు చేయవలసిన, దేవుడు నియమించిన పనిని బారాకుకి ప్రకటించినప్పుడు ఆలస్యం చేయక తనకు పేరుకు తగినట్లుగా వేగంగా తన పనిని కొనసాగించాడు. దేవుని పనిని నిర్లక్ష్యంగా చేసేవాడిని శాపగ్రస్తుడు అని, నిర్లక్ష్యంగా చేసేవాడిని, అశ్రద్ధగా చేసేవాడిని, సుఖపడుతూ ఎటు అనుకూలంగా ఉంటే అలా సేవ చేసిన, ఎటు అనుకూలంగా ఉంటే అలా పరిచర్య చేసిన, మనకు నచ్చినట్లుగా సొంత జ్ఞానంతో సొంత ఆలోచనతో పరిచర్య చేసిన, దానివల్ల ఆశీర్వాదం కంటే ఎక్కువ శాపం వస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదం కంటే ఎక్కువగా ఏమొస్తుంది? శాపం వస్తుంది. ఇప్పుడు కత్తి పట్టుకున్నాం, కోతకు వస్తున్నాం, ఆ క్రమం తెలియాలి, ఆ నియమం తెలియాలి. కత్తి ఉంది కదని చెప్పి ఎలా పడితే అలా దూసేస్తారంటే ఆ కత్తి నీ ప్రాణం తీసేస్తుంది. ఆయుధము పట్టినప్పుడు, యేసు నామమున ఆయుధం పట్టినప్పుడు, యేసుక్రీస్తు సువార్తను ఆయుధం పట్టినప్పుడు దాన్ని ఎలా వాడాలో, ఎలా వినియోగించాలో జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం తెలుసుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడితే మహిమ కంటే అవమానాన్ని ఎక్కువ తీసుకొస్తాం మనం. కాబట్టి మనం చాలా జాగ్రత్త. సువార్త ప్రకటించే వారమైన మనము, దేవుణ్ణి నమ్ముకున్న వారమైన మనము ఎంత తగ్గించుకుంటున్నామో, ఎంత వినయము వినమ్రత ఉంటుందో అంతకు మించిన జ్ఞానము వివేచన మనకు కావాలి. ఆ జ్ఞానము వివేచన లేకపోతే మనం ఎంత తగ్గించుకున్నా,
మనం ఎంత మంచివారమైనా లోకంలో వెర్రివాళ్ళంగా మారిపోతాం మనం. అందుకే జ్ఞానముతో వివేచనతో మనం సువార్త ప్రకటించాలి. జ్ఞానముతో వివేచనతో మన ఇంటిని కట్టుకోవాలి. జ్ఞానంతో వివేచనతో మన వ్యక్తిగత జీవితాలు కట్టుకోవాలి. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. వేగముగా దేవుని పని జరిగించడానికి, యుద్ధము చేయడానికి వెళ్ళి తన గోత్రంలో నుండి ఆ 10,000 మంది మనుషులను ఏర్పరచుకుని తాబోరు కొండ యొద్దకు తీసుకొచ్చాడండి. హల్లెలూయా. ఆలస్యం చేయలే, లేట్ చేయలేదు. దేవుని పని ఆలస్యం చేయకూడదు, దేవుని పని లేట్ చేయకూడదు. ఇవాళ పని ఇవాళ చేయాలి. పొరపాటున ఇవాళ పని రేపు చేస్తాను అంటే కనుక దేవుడు ఒప్పుకోడు. ఎవడరా నువ్వు ఇవాళ జరగాల్సిన పని రేపు చేయటం ఏంటి? అసలు నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? కుదరదు, నువ్వు చేస్తావో చేయవని దేవుడు చూస్తాడు. నువ్వు చేయకుండా రేపు ఎల్లుండని వాయిదా వేసావు అనుకో, దేవుడు నిన్ను పక్కన పెట్టి ఈ రోజు జరిగించాల్సిన పని మరొకరితో జరిగిస్తాడు. అందుకే జ్ఞానం వివేచన కావాలి. హల్లెలూయా. దేవుని చేతిలో వాడబడాలి మనం. దేవుని చేతిలో మనం అనేకులకు దీవెనకరంగా మారాలి మనం. హల్లెలూయా. రైతులు చెప్పండి. వేగముగా తన పేరుకు తగినట్లుగా, మెరుపు చూడని ఎంత వేగంగా ఉంటుంది. ఏ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోద్ది. కన్ను మూసి తెరిచి లోపల మ్యూజిక్ అని వెళ్ళిపోద్ది. అంతే, ఏం కనపడదాక మనకి. హల్లెలూయా. చెల్లిదలే అంత స్పీడ్, అంత వేగముగా తనకు పేరుకి తగినట్లుగానే. కొంతమంది పేర్లు చాలా బాగుంటాయి కానీ పేరుకి తగిన సువాసన, పేరుకి తగిన అభిషేకం, పేరుకి తగిన జీవితం ఉండదు. కొంతమంది యేసుని పెట్టుకుంటారు, ఉండదు. హల్లెలూయా. మోషేని పెట్టుకుంటారు, ఉండదు. యెహోషువ అని పెట్టుకుంటారు, ఉండదు. యోసేపు అని పెట్టుకుంటారు, ఉండదు. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. బ్లెస్సింగ్ అని పెడతారు, ఆశీర్వాదాన్ని పెడతారు, సమాధానం అని పెడతారు. హల్లెలూయా. పేర్లో ఉన్న అర్థాలు, పేర్లో ఉన్న భావాలు వ్యక్తిగత జీవితంలో ఉండవు. హల్లెలూయా. పేర్లు బట్టి శాపాలు వస్తాయి, పేర్లు బట్టి కూడా ఆశీర్వాదం వస్తుంది. అదేనా? ఆ పేరుకి తగినట్టు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీకు బాప్టిజం పొందిన తర్వాత మంచి పేరు పెట్టాడనుకో, ఆ పేరు యొక్క భావాన్ని తెలుసుకో. నీకు తెలియకపోతే మీ సేవకుని అడిగి తెలుసుకొని, ప్రభా నాకు ఈ పేరు పెట్టగది, ఈ పేరులో ఉన్న భావం నా జీవితంలో ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసుకో. దేవుడు ఆ పేరులో ఉన్న అభిషేకం, ఆ పేరులో ఉన్న భావం నీ జీవితంలోనికి దేవుడు తీసుకొస్తాడు. అలా ప్రార్థన చేసుకుంటేనే కదా, అడిగితే కదా దేవుడు చేసేది. అడగాలి, మనం బాధ్యత కలిగి అడగాలి. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి, మెలకుగా ఉండాలి. శుక్రవారం కూడా చెప్పాం, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిచర్య గురించి, ప్రార్థన జీవితం గురించి నేను శుక్రవారం మాట్లాడా. హల్లెలూయా. ప్రార్థనలో మెలకుగా ఉండి ప్రార్థన, ఎన్ని రకాలు ప్రార్థన చేయాలో, ఎప్పుడెప్పుడు చేయాలో కూడా చెప్పాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. వేగముగా దేవుడు ఏ పని అయితే చేయమన్నాడో వేగంగా చేయాల్సిన పనులు 3 పనులు చెప్తాను, చాలా జాగ్రత్తగా. 1, దేవుని పనిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని పని అనగా సంఘ క్రమాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నీ దైవజనుడు నిన్ను నమ్మి, నిన్ను ఎంచి ఒక 50 మంది గుంపులో, 100 మంది గుంపులో నిన్ను దేవుడు తన సేవకుల్లో నుంచి ఎన్నుకున్నాడంటే, ఇదిగో బ్రదర్ ఈ పని నువ్వు చెయ్యని చెప్పి అంతమందిలో నీ పేరు చెప్పాడంటే, అది భాగ్యంగా ఎంచుకుని నీ సొంత పనిని కూడా పక్కన పెట్టి నువ్వు ఇష్టంగా చేయాలి. అది నీ భాగ్యంగా ఎంచుకోవాలి. అది ఎన్ని రూపాయలు వచ్చే పనైనా సరే దాన్ని పక్కన పెట్టి, హల్లెలూయా, ఎప్పుడైతే దేవుని పనికి నువ్వు ఇంట్రెస్ట్ చూపుతావో, దేవుని పనికి ఇష్టాన్ని చూపుతావో, ఇష్టంతో దేవుని పని చేయడానికి ముందు అడిగేస్తావో, అప్పుడు దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు. మనం అలా చెయ్యం. దీనికి భిన్నంగా మనకి ముఖ్యమైన పని ఉంటే, మన వ్యక్తిగతమైన పని ఉంటే, లాభాన్ని సమకూర్చే సాధనంగా మార్చే ఏదైనా ఒక రూపాయి తీసుకొచ్చే పని ఉంటే, ఆ పనికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆ పని ఉంది కాబట్టి దేవుని పని చేయడానికి కుదరదు అని సేవకుడికి చాలా ధీమాగా చెప్తాం. అందుకే మనం దీవించబడం. చాలా మంది దీవెన అంటే ఇంకోటి అనుకుంటారు, నాకేం తక్కువండి, దీవించబడం అని పాస్టర్ గారు అంటారు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ, ఇంట్లో సరుకులు తక్కువ, వస్త్రాలు తక్కువ, వాహనాలు తక్కువ, నాకు ఇల్లు లేదా, పొలం లేదా, చెరువు లేదా, నేను బ్రతకడానికి, నా పిల్లలు బ్రతకడానికి కావాల్సినవన్నీ కూడా నేను కూర్చుకున్నా కదా, ఆశీర్వాదం లేదంటారంటే ఇంతకంటే ఇంకా ఆశీర్వాదం ఏం కావాలి అని అనుకుంటారు. ఆశీర్వాదం అంటే డబ్బు అని ఎవరు చెప్పారు? ఆశీర్వాదం అంటే 3 పూటలు తింటామని ఎవరు చెప్పారు? ఆశీర్వాదం అంటే మేడలు మిద్దెలని ఎవరు చెప్పారు? అంతకంటే అన్యులు ఇంకా ఆశీర్వదించబడ్డారు కదా. అయితే మన దగ్గర ఉన్న డబ్బు కంటే అన్యుల దగ్గర చాలా డబ్బు ఉంది కదా. మనకున్న మేడల మిద్దెల కంటే అన్యులు ఇంకా పెద్ద పెద్ద మేడల మిద్దెలు కలిగిన వారు ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ కూడా దీవించబడినట్టేనా? దీవెన అంటే అది కాదు. దీవెన అంటే పూరి గుడిసెలో ఉన్న అబ్బా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా బ్రతుకుతాడు చూసావా, హృదయంలో ఎటువంటి ఆందోళన లేకుండా కంటి నిండుగా నిద్రపోయి కడుపు నిండుగా తిని దేవుని సన్నిధిలో ఆనందించేది, అది నిజమైన సంతోషం.
అది నిజమైన ఆనందం. చాలా మందికి మేడలు మిద్దెలు ఉంటాయి కానీ ఆ ఆనందం ఉండదు. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఇల్లు అనుకోవద్దు, ఆశీర్వాదం అంటే మేడల మిద్దెలు అనుకోవద్దు, ఆశీర్వాదం డబ్బు కట్టలు అనుకోకండి, అది కాదు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటి? సమాధానంతో దేవుని కొరకు బ్రతకటం, కష్టాల్లో శ్రమల్లో నిందల్లో కూడా పరిశుద్ధతను కొనసాగించడం ఆశీర్వాదం, దేవుని కోసం ఫలించడం ఆశీర్వాదం, దేవుని కోసం అన్ని విషయాల్లో జయాలు పొందడం ఆశీర్వాదం, దేవుని కోసం వేగంగా పరిగెత్తడం ఆశీర్వాదం, దేవుడు అనుకున్న ఉద్దేశాలన్నీ కూడా మన జీవితంలో జరగడం ఆశీర్వాదం. అంతకు మించిన ఆశీర్వాదం ఏమీ లేదు. దేవుని చిత్తం మన జీవితంలో జరగకుండా ఏదో 4 రూపాయలు సంపాదించుకుని ఆశీర్వాదం అనుకుంటాం. ఎలాంటి వాళ్ళని పిచ్చోళ్ళారా అంటారు. దేవుడు అంటాడు కదా, ధనవంతుడు నా ప్రాణమా తిను తాగు సుఖించు, జీవితకాలం అంతా నీకు కావలసిన ధనాన్ని సమకూర్చాను. హల్లెలూయా. తన కష్టపడి సంపాదించిన ధాన్యాన్ని, ఆ గోధుమలను కొట్లలో కూర్చడానికి చిన్న కొట్లు అయిపోయినాయంట, వాటిని కూల్చి ఇంకా పెద్ద కొట్లు కట్టి నేను సంపాదించిన ధాన్యం అంతా దాంట్లో దాస్తాను, నా జీవితకాలం అంతడానికి తినడానికి తాగడానికి సుఖించడానికి కావలసిన ధనాన్ని వైభవాన్ని నేను సంపాదించుకున్నాను. తన ప్రాణంతో తను అనుకుంటూ ఉంటే దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? వెర్రివాడా. అందరు చెప్పండి, వెర్రివాడా. అంటే ఈ లోకంలో డబ్బు సంపాదించడం, పేరు ప్రఖ్యాతలు సంపాదించడం, ఏదో ఇదన్నీ ఆశీర్వాదము, గొప్ప 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 అనుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో వెర్రివాళ్ళు. నిజమైన ఆశీర్వాదం అంటే దేవుని కోసం బ్రతకటం, దేవుని కోసం ఇవ్వటం, దేవుని కోసం సేవ చేయటం. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే అది దేవుడు నియమించిన దాన్ని మనం నెరవేర్చాలి, దేవుడు ఉద్దేశించిన దాన్ని మనం చేయాలి. దేవుడు ఏది చేయమన్నాడో అది ఆలస్యం చేయక వేగముగా చేయాలి. ఈ రోజు భోజనం చేయకుండా ఈ రోజు ఏంటంటే రేపు చేస్తానులే అని అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? చాలా మంది అమ్మో ఈ రోజు తినపోతే, ఒక గంట లేట్ అయితే, ఒక అర్ధగంట లేట్ అయితే నీరసం వచ్చేద్దాము, షవరింగ్ రాదు, అమ్మో షవరింగ్ వచ్చేస్తుంది అంటారు, కళ్ళు తిరిగిపోతున్నాయి అంటారు. ఉట్టిది అదంతా టైంకి తినేయడానికి. హల్లెలూయా. ప్రైజ్ చెప్పండి. టైంకి తినేయడానికి. అదే ప్రార్థన, ఒక ఊరెల్లో ఈ రోజు ప్రార్థన చేయడానికి సమయంలో అబ్బా బాగా టైడ్ అయిపోయి ఈ రోజు ఏముందో యేసయ్యా నన్ను క్షమించు, నేను ప్రయాణం చేసి వచ్చాను కదా, అది నీకు తెలుసు కదా, కాబట్టి నేను కావాలని కాదు, అలసిపోయి టైడ్ అయిపోయి చేయలేకపోతున్నా, రేపు చేసేస్తలే ప్రభు, ఇవాళ రేపుదా అంటాం. హల్లెలూయా. దేవుని దగ్గర ఎలాంటి పని చేయవే, ఇవాళ రేపు ఈ రోజే ఏమో ఆ రాత్రే పరలోక యాత్ర పాట పాడాల్సి వస్తే ఏం చేస్తాం? ఆ రాత్రి పిలుపు వచ్చిందానికి ఏం చేస్తా? పడుకున్నదాన్ని పడుకున్నట్టుగా ఉంటావు, పిలుపుకు నీ ఆత్మ లోపడుతుంది, ఆ పిలుపు నీ ఆత్మకు మాత్రం వినపడుతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది, నీలో నుండి లేచి వెళ్ళిపోద్ది. ఆత్మ యజమానుడు పిలిస్తే ఆగదు, అది వెళ్ళిపోద్ది. ఏం చేస్తావు? త్రాసులో కూర్చుంటావు, వెళ్ళి త్రాసుకి సరిదూగుతావా? ఆయన కొలతకి సరిపోతావా? ఆయన త్రాసులో తోగలుగుతావా? లేకపోతే మనకి చాలా ఇబ్బంది. హల్లెలూయా. అంటే ఈ వాక్యం ద్వారా రెండవ మాటగా దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు నీకు ఏ పని చెప్పాడో దేవుని పరిచర్య క్రమంలో వేగంగా చేయి. దైవజనురాలు నిన్ను నమ్మి ఎంతమంది ప్రజల మధ్య నీ పేరు ఎంచి నిన్ను నమ్మి నీకు ఒక బాధ్యతను, ఒక పనిని అప్పగించినప్పుడు, అది చిన్నదైనా పెద్దదైనా, అది ప్రార్థనదైనా తుడిచేదైనా వంటదైనా ఇంకోటైనా, ఏ పరిచయం అయినా నీ ఎదుటికి వచ్చినప్పుడు అంతమంది పేరులో నా పేరు దేవుడు ఎంచాడు కనుక ఈ పని నేను నమ్మకంగా చేయాలని జ్ఞానంతో ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజు చేయి. దేవుని క్రమంలో నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. ఆ పని చేసినాక సావుకుడు మర్చిపోవచ్చు, మనుషులు మర్చిపోవచ్చు, సంఘ సభ్యులు మర్చిపోవచ్చు, కానీ నువ్వు చేసిన పరిచర్య జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడింది. నువ్వు చేసిన పరిచర్య దేవునిది, యజమానుడిది, పనివాడు జీతానికి పాత్రుడు కనుక ఈ రోజు నువ్వు చేసిన పరిచర్య దేవుడు మర్చిపోడు. మొన్న మన మీటింగ్స్ జరిగినాయి, ఎగ్జాక్ట్ గా 4 రోజులు అవుతుంది అనుకున్నాం. హల్లెలూయా. చేయలేదు తెలియజేద్దాం. 18 వస్తే నెల కంప్లీట్ అవుతుంది. మనకి 14 to 18 స్టార్ట్ అయినాయి కదా, ఇది 3వ రోజు సభ జరుగుతుంది. చాలా మంది శ్రమ పడ్డారు, వంటల పరిచర్యలు, ఆడబిడ్డలంతా శ్రమ పడ్డారు. బ్రదర్స్ అందరూ రాత్రి పగలు పోస్టర్లు అంటించడాల్లో, బ్యానర్లు కట్టడాల్లో, ఆ సౌండ్ సిస్టమ్ కాడ, ఈటికాడ ఆటికాడ అలసిపోయారు ఎవరికి వారు. హల్లెలూయా. ఈ పరిచర్య వండర్ఫుల్ గా చేశారు, అద్భుతంగా చేశారు. ఇది రాను రాను నేను కూడా మనుషుని కాబట్టి, సేవకునైనప్పటికీ నేను కూడా మనుషుని కాబట్టి రాను నేను కూడా మర్చిపోవచ్చు. కానీ నువ్వు పడిన ప్రయాస, ఆ సభల నిమిత్తం సేవకుడికి నేను పడిన ప్రయాస జ్ఞాపకార్థ గ్రంథంలో దేవుడు రాశాడు. హల్లెలూయా. నేను మర్చిపోయినా, నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. ఆమె నువ్వు జరిగించిన పరిచర్యకి దేవుడు ఫలాన్ని ఇస్తాడంతే. పనివాడు జీతానికి పాత్రుడు. దర్శాలు నువ్వు చేసిన పనికి జీతం ఉంది, నువ్వు జరిగించిన క్రియలకు జీతం ఉంది. అది మంచిదైనా చెడ్డదైనా జీతమే.
అందుకనే మనం చదువుతాం కదా, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడి. ఎఫెసీ పత్రిక కదా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. హల్లెలూయా. 6వ అధ్యాయం అక్క, ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయం చదవండి, రెఫరెన్స్ అది 6వ అధ్యాయం. త్వరగా ఏమన్నా ఎంతసేపు చేశారు? రెఫరెన్స్ కనపడలేదా? గలతీ పత్రిక అనుకుంటు కదా, గలతీ పత్రిక, ఎఫెసీ కాదు. గలతీ పత్రిక 5వ అధ్యాయమా? 5వ అధ్యాయమా? 6వ అధ్యాయం 7వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు. ఓ మనుషుడా, నువ్వేది విత్తావో అదే కోస్తావు. శరీరాన్ని బట్టి విత్తువాడు క్షయ పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనే పంటను కోయును. హల్లెలూయా. పనివాడు జీవితానికి పాత్రుడు. దేవుడు నిన్ను నమ్మి నీకు బాధ్యత అప్పగించినప్పుడు, ఒక పరిచయం అప్పగించినప్పుడు దాన్ని వేగంగా చేయి. ఏ రోజుకి ఆ రోజు నువ్వు ఫినిష్ చేయి. వడ్డీ ఉంచుకో మాకు, పెండింగ్ ఉంచుకో మాకు. అది నీకు భారంగా ఉంటది. అది హల్లెలూయా. కాబట్టి దేవుని పనిలో వేగంగా చేయి. రెండోదిగా నువ్వు నీ జీవితంలో నువ్వు చేసే పని, నీ ఇంటి విషయాల్లో, నువ్వు ఎక్కడైనా జాబ్ చేస్తున్నప్పుడు, నువ్వు ఎక్కడైనా వ్యాపారం చేస్తున్నప్పుడు, నీ పని విషయాల్లో కూడా నీ యజమానికి నువ్వు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. మోసాలు చేయటం, అబద్ధాలు ఆడతాడు, వాళ్ళని వీళ్ళు దోచుకోవడం ఎలాంటిగా. నువ్వు మోసం చేస్తే మోసగించబడతావు, కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. నువ్వు దొంగిలిస్తే నీ దగ్గర దొంగిలించబడుతుంది. నువ్వు ఎవరి దగ్గరన్నా లాగేసుకుంటే నీ దగ్గర కూడా లాగివేయబడుతుంది. నువ్వు ఏది చేసావు అదే చేస్తావు. కొద్దిగా టైం పడుతుంది అంతే. యాజ్ డేస్ గా నువ్వు జరిగించింది మరలా నీ దగ్గర జరుగుతుంది అంతే. కొద్దిగా టైం పడుతుంది. హల్లెలూయా. అంటే నువ్వు ఏది విత్తావో అదే కోస్తావు. లేట్ అయ్యే కొద్దిగా ఏమవుతుందంటే ఇంకెక్కువ లాసిపోతావు. అది పెరిగి 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 ఒక శాపంగా మారి నీ మీద, నీ పిల్లల మీద అది పడి మిమ్మల్ని అణిచివేస్తూ ఉంటది అన్నమాట. కాబట్టి అంత ఘోరం వద్దు. మనతోనే కాక మన పిల్లలు కూడా అణిచివేయబడతారు. కాబట్టి ఇది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి. మనం జరిగించే ప్రతి పని, ఆ ఇన్ఫాక్ట్ ఆ వెనకమాల ఆ ప్రభావం మన మీద మాత్రమే ఆక మన పిల్లల మీద కూడా వెళ్తుంది. కాబట్టి ప్రతి స్టెప్ దేవుని సన్నిధిలో ఆలోచించి మనం తీసుకోవాలి. ఏదైనా పొరపాటు జరిగిందా అది తెలుసుకున్నాం వెంటనే రియలైజ్ అయ్యి దేవుని దగ్గర పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకుని విడిచిపెడితే మరలా కృప పొందుతాం. పర్లేదులు అనుకుని దాన్ని లైట్ గా తీసుకుని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే ఆ ఇంపాక్ట్ నీ మీదే ఆగుతుంది, నీ పిల్లల మీద కూడా వెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. నీ పనిలో నువ్వు వేగంగా ఉండాలి. నువ్వు చేయాల్సిన పని అంతటిని కూడా చాలా స్పీడ్గా చేయాలి. నీ భోజన విషయం, నీ క్రమం విషయం, తర్వాత నీ సొంత పనుల విషయం అన్నీ కూడా వేగంగా క్రమంగా చేసుకో. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఏదన్నా వేరే చోట నువ్వు ఒక కూలి చేస్తున్నప్పుడు ఆ యజమాని ఎదుగుడు నువ్వు నమ్మకంగా పనిచేయాలి. హల్లెలూయా. అప్పుడే నీకు సాక్ష్యం వస్తుంది. వీడు నటిస్తాడు రా, మనుషులు ఉంటేనే చేస్తాడు రా, మనుషులు లేకపోతే ఒకలాగా ఉంటాడు, మనుషులు లేకపోతే ఒకలాగా, మనుషులు ఉంటే ఒకలాగా. ఎలాంటి చెడ్డ సాక్ష్యాలు తెచ్చుకోవద్దు. ఎవరున్నా లేకున్నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నువ్వు జరిగించే పరిచర్యం చూస్తూ ఉన్నాడు, పనిని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వేగంగా చెయ్యి. దాంట్లో ఎటువంటి తాత్పర్యాలు లేకుండా, తప్పిదాలు లేకుండా, పొరపాట్లు లేకుండా, ఒడిదొడుగు లేకుండా నువ్వు దేవుని ఎదుట క్రమంగా సక్రమంగా చెయ్యి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నేను వాడుకుంటాడు. చేతులు తెలియజెప్పండి. హల్లెలూయా. మూడోది, ఈ బారాక్ గురించి నేర్చుకోవాల్సిన మూడవ పాఠం. మొట్టమొదటి పాఠం ఏంటి చెప్పండి? మొట్టమొదటి పాఠం ఏంటి? ఏ రాశారు డైరీలో? కొంతమంది ఇక్కడ మీరు చప్పట్లు కొట్టాల్సిన ఉన్నారు. జ్ఞానం కలిగిన వారు 66 పుస్తకాల్లో 66 పుస్తకాలు వారి నోట్లో ఉంటాయి. వారికి డైరీలతో పని లేదు, పెన్నులతో పని లేదు, పుస్తకాలతో పని లేదు, రాయాల్సినంత పనే లేదు. వాళ్ళకి వాక్చాతుర్యం ఉంది, వాక్య జ్ఞానం ఉంది. వాళ్ళు చాలా గొప్ప అభిషక్తులు అన్నమాట. పరలోకంలో ముందు వరుసలు వాళ్ళే కూర్చుంటారు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజు వాక్యము రాయగలిగే సామర్థ్యత ఉండి రాయలేని వాళ్ళు, చదువు లేని వాళ్ళ కూర్చున్న వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి. వాళ్ళే కొట్టుకుంటున్నారు. హల్లెలూయా. రాయలేని వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకేం తెలుసురా, మైక్ ఇస్తా నీకంటే గొప్పగా ఎరగదీసి చెప్తాను వాక్యం అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళకు కోపం రాను, మంట రాను, రోషం రాను. అందుకే వాళ్ళకు రోషం పుట్టాలని, సిగ్గు కలగాలని నేను ఇలా చెప్తున్నా. హల్లెలూయా. తిట్టడంలో ఇదొక స్పెషలిస్ట్ అనమాట, ఇదొక స్పెషల్ తిట్లు అనమాట. హల్లెలూయా. తెలియజెప్పండి. అంటే తిట్టినట్టుగా ఉండదు కానీ చప్పట్లతో మనం తిడతాం అనమాట. డైరెక్ట్ గా ఒక మాట అంటాం కంటే ఈ మధ్యలో నేను కూడా నేర్చుకునేది ఏంటంటే, ముక్కుసూటిగా ఎంత లావు మొహం వేసుకుని, ఎంత లావు కళ్ళు వేసుకుని మీ మీద పడిపోతాం కంటే సున్నితంగా నవ్వుతూ ఒక రాయి లేసేది అయిపోతాను. హల్లెలూయా. కాబట్టి తెలియజెప్పండి. కొద్ది గట్టిగా చెప్పండి.
దేవుని పనిని వేగంగా చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన పనిని వేగంగా చేయాలి. అది 2 రకాల పనులు. ఒకటి దేవుని పనిని వేగంగా చేయాలి. ఈ భూమి మీద నీ మీద ఉన్న బాధ్యత, నీ కుటుంబ బాధ్యత, నీ బాధ్యత, నీ పిల్లల బాధ్యతలో ఎటువంటి తాత్పర్య భావాలు లేకుండా, ఎటువంటి ఒడిదుడుకు లేకుండా నీ మీద ఉన్న బాధ్యతను నువ్వు వేగంగా చాలా ఖచ్చితంగా చేయాలి. హల్లెలూయా. నమ్మాడు దేవుడు. ఎవరు నమ్మాడు? బారాకుని నమ్మాడు. దెబోరా ద్వారా దేవుని వర్తమానం వెళ్ళింది, దేవుని వాక్కు వెళ్ళింది. బారాకు ఆలస్యం చేయకుండా పరిగెత్తాడు. ఎక్కడెక్కడ పరిగెత్తాడు చూడండి. ఎవరెవరి దగ్గరికి వెళ్ళమన్నాడు చూడండి. ఆమె నఫ్తాలి కేదేశులో నుండి 6వ వచనం, అభినోయము కుమారుడైన బారాకును పిలవనంపించి అతని ఇట్లా నీవు వెళ్ళి నఫ్తాలీలను జబులోనీయులను, హల్లెలూయా, నఫ్తాలీల నుండి జబులోనీయుల నుండి నువ్వు 10,000 మందిని, హల్లెలూయా, ఎక్కడ తీసుకురావాలి చెప్పండి. కిషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అప్పగించదు. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉండలేదా? అది నాకు దేవుడు చెప్పేది నీకు బయలుపరుస్తున్న వెళ్ళి అర్జెంటుగా. హల్లెలూయా. వేగముగా పరిగెత్తాడు. తన జీవితంలో తన పేరులో ఉన్న వేగము, మెరుపు అనే ఆ ప్రభావం తన జీవితంలో కూడా కనపరిచాడు. హల్లెలూయా. మూడోదిగా ఈ బారాకు ఎవరు అంటే విశ్వాసం కలిగిన వాడు. 3వ పాయింట్కి మనం నేర్చుకోవాల్సిన పాఠం విశ్వాసం కలిగిన వాడు. యుద్ధము చేయాలి అంటే, కార్యము జరగాలి అంటే, దేవుని ప్రభావం భూమి మీదకి మన మధ్యలోకి దిగాలి అంటే విశ్వాసం కావాలి. విశ్వాసంతో మనం దేవుని అద్భుతాన్ని మనం చేయగలుగుతాం. హల్లెలూయా. విశ్వాసంతో శత్రువు దాడిని ఆపగలుగుతాం. విశ్వాసంతో శత్రువు వేసే ప్రతి విధమైన అగ్ని బాణాలను త్రిప్పుగొట్టగలుగుతాం అంతే. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ఇతని పేరు విశ్వాసుల జాబితాలో ఉంది. హెబ్రీ పత్రిక 11:32 వచనం మనం చూస్తే ఒకసారి తర్వాత హెబ్రీ పత్రిక 11:32 వచనంలో ఇతని పేరు కూడా రాయబడింది అండి బాబు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి. గిద్యోను, బారాకు. చాలండి. హల్లెలూయా. గిద్యోను తర్వాత ఎవరి పేరు రాయబడిందంటే బారాకు. విశ్వాసుల జాబితాలో ఇతని పేరు రాయబడిందంటే దేవుడు అప్పగించిన పనిలో, దేవుడు చేయమన్న యుద్ధంలో ఎంత విశ్వాసం ఉందో ఆలోచించండి. హల్లెలూయా. ఎంత నమ్మకస్తుడు ఆలోచించండి. ఇతను నమ్మకస్తుడు కాకుంటే, విశ్వాసం వీరుడు కాకపోతే యుద్ధానికి ఇతను పనికొచ్చేవాడా? దేవుడు ఇతని పేరు పిలిచేవాడా? ఇతనితో మాట్లాడేవాడా? ఇతన్ని పంపించేవాడా? లేదు. పంపించేవాడు కాదు, పిలిచేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. వేగం ఉంది, నమ్మకత్వం ఉంది, వీటన్నిటికి మించి విశ్వాసం ఉంది. దెబోరా మాటల మీద విశ్వాసం ఉంచాడు. నేను ఖచ్చితంగా వెళ్తానన్నాడు. హల్లెలూయా. తెలియజెప్పాలి. హల్లెలూయా. విశ్వాసం అండి. వెలిచూపుతో మనం వెళ్ళిపోకూడదు. విశ్వాసంతో నడవాలి. లోకమును జయించిన జయమో విశ్వాసం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. విశ్వాసంతో మనం వెళ్ళాలి. అదే చెప్తాడు కదా, ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రం కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద సనుగుతున్నారు, గునుగుతున్నారు. హల్లెలూయా. మోషే విశ్వాసం కూడా సడలింది. ఎందుకు అంటే అలాంటి భయంకరమైన ప్రతికూలత ఉంది అక్కడ. ఎదరేమో ఎర్ర సముద్రం వీరి మీదకి ఉర్రెత్తిన అలలతో వీరి మీదకి ఎగసపడుతూ ఉంది. వెనకమాలేమో 600 అతి శ్రేష్టమైన రథాలతో బిడ్డల్ని కొడుకును పోగొట్టుకున్న ఆడ ఎలుగుబంటిలాగా క్రూరమైన ఉక్రోషంతో 600 శ్రేష్టమైన రథాలతో బయలుదేరి వస్తూ ఉన్నాడు ఫర్రో. ఇశ్రాయేల్ అందరిని దొరికినట్టుగా చంపడానికి. హల్లెలూయా. ఎవరికైనా భయం వేస్తుంది ఆ టైంలో. ఎంత పెద్ద సేవకుడికైనా భయం వేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఉన్న ఏదైనా ఇక్కడ జరుగుతుంది. ఒక 50 మంది 100 మంది కర్రలో కత్తులు తీసుకొచ్చి వస్తారనుకో, భయం వేస్తుంది కదా. మైక్ పట్టుకున్న నాకు కూడా వస్తుంది. ఏంటో ఎంతమంది వచ్చేసారు, మన తిప్పి కొడతాం. మన వాళ్ళందరూ ఆడబ్యాచ్ ఉంది ఎక్కువ, తిప్పి కొడతాం. మగవాళ్ళు 15 మంది ఉన్నారు, ఆడబ్యాచ్ చాలా 100-200 మంది ఉన్నారు. వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద రాడ్లు, కర్రలు, కత్తులు ఉన్నాయి. ఏంటి పరిస్థితి అని చెప్పి ఆవిడగా భయవుతుంది లేదు. సేమ్ సిచ్యువేషన్ అక్కడ. 600 అతి శ్రేష్టమైన రథాలతో ఫర్రో వస్తున్నాడు. వచ్చేవాడు ఎలా వస్తున్నాడు? బిడ్డను పోగొట్టుకున్న బాధ ఎలా ఉంటుంది ఆలోచించండి. ప్రాక్టికల్గా ఆలోచించండి. హల్లెలూయా. ప్రతి ఇంటిలో తొలిచూలు పిల్లడు అవుట్, చచ్చిపోయాడు సంహారదూత చేత. ఎంత బాధతో వస్తారు వాళ్ళు, ఎంత క్రోధంతో వస్తారు చెప్పండి. హల్లెలూయా. ఏమంటే మన పిల్లల్ని పక్కన ఇంటోళ్ళు కొడితేనే విపరీతమైన కోపం వచ్చి నా బిడ్డను కొడతావు అని చెప్పి వాడి మీదకి వెళ్ళి మనం ఏం చేస్తాం? ఒక ఫైట్ చేస్తాం. ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. అంటే మన పిల్లల్ని పక్కన పిల్లలు కొడితే కడుపు మండిపోద్దామంటదా? ఏంటండి బాబు ఆగలేసేది ఏంటండి చెప్పండి? కడుపు మండిపోద్దామంటదా? అలాంటిది కడుపును పుట్టిన బిడ్డలో చిన్నోళ్ళు ఉన్నారు, చేతికొచ్చిన వాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ప్రతి ఇంటిలో తొలిచూలు పిల్లలు చచ్చిపోయారు. ఎంత బాధ ఉంటుందండి. హల్లెలూయా. దేవుని మీద ఉక్రోషం ఉంది వాళ్ళకి. ఇక దేవుణ్ణి ఏమి చేయలేరు కాబట్టి, దేవుని మీద ఎంత కోపం ఉన్నా దేవుణ్ణి ఏమి చేయలేరు కాబట్టి, ఏ కోపం అంతా ఎవరి మీద? మోషే మీద, ప్రజల మీద. అంతే కదా. రైతులాడు చెప్పండి.
హల్లెలూయా. చిన్నప్పుడు ఎవరి మీద కోపం వచ్చిందనుకో, వాళ్ళని కొట్టలేకపోతే, వాళ్ళని ఏమి చేయలేకపోతే మళ్ళీ మనం కొట్టేసుకున్నాం కొన్ని సందర్భాలు. హల్లెలూయా. లేకపోతే పక్కన ఉన్న వాటిని కొట్టేస్తారు. లేదా జేబులో ఫోన్ ఉందా, లేకపోతే ఏదైనా అన్నం పల్లె ఉందా, గ్లాస్ ఉందా, దెబ్బని ముక్కలు, స్టీల్ పల్లెలు కూడా ముక్కలైపోతాయి. అంటే అంత కోపం వచ్చింది, ఎదుటివని ఏం చేయలేక ఇక ఉన్న వాటి మీద, ఆ వస్తువుల మీద చూపిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఫర్రో సీన్ కూడా అదే. చేస్తే మోసం చేయాలి, దేవుని ప్రజలు చేయాలి. మనుషులనే చేయాలి కానీ దేవుడిని ఎవడేం చేయలేడు కదా. ఫర్రో కోపం అంతా దేవుడి మీద, మోసే మీద. ప్రజలదేముందో వెళ్ళి భయపెట్టాయి అంటే వీళ్ళు మళ్ళీ ఇటు వచ్చేస్తారు వీళ్ళు. ఎందుకంటే అప్పటిదాకా యుద్ధం చూడలేదు, దేవుని పరాక్రమ కార్యాలు చూశారు కానీ ఇంకా వాళ్ళ కన్నులు మూయబడి ఉన్నాయి. ఐగుప్తుల దేవుడు అనేక అద్భుతాలు జరిగించిన, తెగుళ్ళు కురిపించిన, ఐగుప్తులందరికీ కూడామో అవి తెగుళ్ళు, దేవుని ప్రజలకు అద్భుతాలు అవి చూసినా ఇంకా వారు దేవుని మహిమను పూర్తిగా చూడలేక వాళ్ళ నేత్రాలు మూయబడి ఉన్నాయి. హల్లెలూయా. మోషే కూడా భయపడి, ప్రభా వీళ్ళందరూ నన్ను బతకనెత్తలేదు, అక్కడ స్థలం లేదని అందరినీ ఒకేసారి ఇక్కడ సమాధి చేయడానికి తీసుకొచ్చావా ఈ బీచ్లోకి, ఒడ్డులోనికి, సముద్ర ఒడ్డులోనికి? గుర్రపు డెక్కల సౌండ్లు మా గుండెల్లో తగులుతున్నాయి, వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. ఒక్కడు కూడా బతకడు, అందరూ చచ్చిపోయారు ఈ రోజున అని చెప్పి అందరూ నన్ను అంటున్నారు. ప్రభా ఏం చేయమంటాం అంటే, మోషేతో దేవుడు పలికిన మాట ఏంటి తెలుసా? నా బాహుబలము ఏమైనా తక్కువైందా మోషే, ఆగిపోక సాగిపో అంటే మోషే దెమ్మ తిరిగిపోయింది. ఎక్కడ సాగిపోం ప్రభా? నమ్ముతున్నాడు, దేవుని మాట నమ్ముతున్నాడు, కానీ చూడండి, ఆగిపోక సాగిపోవడానికి అవకాశం ఉందా లేదా చెప్పాలి. అవకాశం ఉందా లేదా? లేదు. అక్కడ ఎక్కడ సాగిపోతాడు? అప్పటికే ఎర్ర సముద్రం తెరవబడలేదు కదా. అంటే యేసు ప్రభు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆగిపోక సాగిపో, నా బాహుబలం తక్కువ కాలేదన్నాడు. ఇది మోషేకి అర్థమైంది. దేవుడు ఊరికే నిలిచి చూడమన్నాడు, దేవుడు ఒక గొప్ప రక్షణ కార్యం జరిగించబోతున్నాడు, ఆగిపోక సాగిపోమంటున్నాడు, దేవుని బాహు మనతోనే ఉందని చెప్తుంటే ఎవరికి అర్థం కావట్లా. ఎందుకని అర్థం కావట్లా? మోషేకి మాత్రం అర్థమైంది దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడని. మోషేకి అర్థమైంది. ఎందుకని? మోషే ఎంతో కొంత విశ్వాసాలు ఉన్నాడు. హల్లెలూయా. తెలియజేయండి. మోషే కూడా ఎంతో కొంత విశ్వాసం అని ఎందుకన్నానంటే, ఎవడు కూడా విశ్వాసంలో పరిపూర్ణులుగా మారలేకపోతున్నారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎంత పెద్ద ప్రవక్త అయినా కావచ్చు, ఎంత పెద్ద సేవకులైనా కావచ్చు, ఎంత పెద్ద విశ్వాసైనా కావచ్చు, ప్రాణము పోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా ఒక బలమైన ఉపద్రవం వచ్చినప్పుడు మనుషుల విశ్వాసంలో ఎంతో కొంత సడలతలు కనబడతాయి, అప్ అండ్ డౌన్స్ కనబడతాయి. హల్లెలూయా. ఎక్కడ అప్ అండ్ డౌన్ కనపడిన ప్రాముఖ్యమైన విశ్వాసం యేసు ప్రభువులో చూస్తాము, తర్వాత యోబులో చూస్తాం. మోషే గారు కూడా కొన్ని సందర్భాల్లో కోపపడి తొందరపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయేమో కానీ, యోబు మాత్రం తన జీవితంలో ఎక్కడ కోపపడి ఏదేదో అయిపోయినట్టుగా ఎక్కడ ఫీల్ అవ్వలేదండి. యోబు విశ్వాసం అసలు కదలలేదండి. అపవాది కదల్చలేకపోయాడు యోబు విశ్వాసం. యేసుప్రభు విశ్వాసం కూడా అంతే. హల్లెలూయా. సిలువ ఎక్కక ముందు ఆయన ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఎంత పవర్ఫుల్ గా ఆయన మాట్లాడాడు. సిలువ ఎక్కిన తర్వాత ఆయన మరణించేటప్పుడు కూడా అంతే పవర్ఫుల్ గా మాట్లాడాడు. ఎక్కడ ఎవరికి భయపడలేదండి. యేసుప్రభు భయపడలేదంటే సడలేదే ఆయన విశ్వాసం. సిలువ ఎక్కక ముందు ఎలాంటి గొప్ప పౌరుషం కలిగిన మాటలు మాట్లాడారో, సిలువ ఎక్కిన తర్వాత కూడా ఆయన అలాగే ఉన్నాడు. అంటే ఆయనలో మార్పు రాలేదనమాట, మారలేదు ఆయన. చేతులు తెలియజేపండి. ఎర్ర సముద్రం ఉండేసరికి ఇశ్రాయేలు ప్రజలందరి విశ్వాసం సడలింది, మోషే విశ్వాసం కూడా సడలింది. వెళ్ళి ప్రార్థన చేయగానే దేవుడు భరోసా ఇచ్చాడు, మరలా విశ్వాసంలో బలం పొందాడు మోషే. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. మోషే ఉంచిన విశ్వాసం, దేవుని మాట మీద వారు ఉంచిన విశ్వాసం, వారు ఉంచిన నమ్మకాన్ని బట్టి మోషే కర్రను చాపగా ఎర్ర సముద్రం రెండుగా చీలింది. ఆరిన నేల మీద తన ప్రజలు నడిచారు. ఆమేన్. విశ్వాసము ద్వారా దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. నీవు కూడా విశ్వాసం ఉంచు. నీ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి సమస్య, శత్రువు మాటలు, ఫర్రో రథాలు నీ జీవితంలో ఉండొచ్చు. అప్పులు ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, వ్యధ ఉండొచ్చు. నీ జీవితంలో ఉన్న ఏ సమస్యకైనా నువ్వు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు దాని నుండి నేను విడిపించగలుగుతాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. విశ్వాసం ద్వారా మనం బ్రతకాలి. విశ్వాసం మూలంగా జీవించాలి. లోకము జయించిన జయ జీవితం విశ్వాసమే. విశ్వాసం లేకుండా దేవునికి హల్లెలూయా ఇష్టలుగా ఉండలేరు. ఎవడు దేవుని చూడలేడు, దేవుని కార్యాలు చూడలేరు, దేవుని మహిమను చూడలేరు. దేవుని నమ్మితేనే ఆయన మహిమను చూడగలుగుతాం. నమ్మికంటే విశ్వాసం ఉంచటం. హల్లెలూయా. తోమా, నేను యేసు ప్రభు గాయాల్లో
ఏలి పెడితేగా, నా చేయి పెడితేగా నేను నమ్మను. చచ్చిపోయినాడు ఎలా లెగుస్తాడు, ఎలా బ్రతుకుతాడు అన్నట్టుగా ఉండిపోయింది ఆయన జీవితం అప్పుడు. హల్లెలూయా. శిష్యులు చెప్తున్నారు, అరే బాబు తోమా, సహోదరుడా, మన ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకో. మనుషులందరి చేతికి అప్పగించబడతాను, నన్ను సిలివేస్తారు, నన్ను చంపేస్తారు, సమాధి చేస్తారు, మరలా నేను లెగుస్తానని చెప్పి యేసు ప్రభు చెప్పాడు కదా, మేము మర్చిపోయాము, చూసిన వాళ్ళందరూ మాకు చెప్పారు, మేము కూడా ఆయన చూసాము, నిజంగా ఆయన తిరిగి లేచాడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది అని చెప్పి తోమాకు చెప్పారు. తోమ అయినా సరే నేను నమ్మను, నేను గాయాలు ఏలి పెట్టాల్సింది అన్నాడు. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తోమా, సమాధానం కలుగుగాక, సహోదరుడా రా. హల్లెలూయా. వచ్చి బల్లెపు పోటులో, హల్లెలూయా, ఏలి పెట్టిన తర్వాత, చేయి పెట్టిన తర్వాత సాగిలపడి, ప్రభువా నన్ను క్షమించు, నేను నమ్ముతున్నాను ప్రభువా. యేసు ప్రభువు చెప్పిన మాటని నమ్మి చూచి నమ్మిన వాని కంటే చూడకుండా నమ్మినవాడు ధన్యుడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అంటే చూచి నమ్మితే నీకు అంత నమ్మకలేదు, చూసావు కాబట్టి నమ్మావు, అది విశ్వాసం కాదు. చూచి నమ్మితే విశ్వాసం అవదు. అదృశ్యమైన వాటిని దృశ్యంగా చూడటమే విశ్వాసం, లేని వాటిని ఉన్నట్టుగా చూడటమే విశ్వాసం, కలగలేదు కలిగినట్లుగా నమ్మటమే విశ్వాసం, జరగలేదు జరిగినట్లుగా నమ్మటమే విశ్వాసం, ప్రార్థించో ప్రార్థనలను అడిగింది పొందుకున్నామని నమ్మటమే విశ్వాసం. ఈ విశ్వాసం ఉంటేనే మనం బ్రతుకుతాం. ఈ విశ్వాసం ఉంటేనే అపవాదిని జయించగలుగుతాం. ఈ విశ్వాసం ఉంటేనే భూమి మీద అపవాది చేత బంధించబడిన ఆ ప్రజల చెరలను ఛేదించగలుగుతాం. హల్లెలూయా. చెప్పండి. మూడో పాఠం, విశ్వాస వీరుడెత్తును. గిద్యోను తర్వాత బారాకు అనే పేరు మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 11:32 బారాకు పేరు విశ్వాస జీవితావళిలో రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన పేరే మామూలుది కాదు. అలాంటిది విశ్వాసాల జాబితాలో రాయబడిందంటే ఈయన ఎంత విశ్వాస వీరుడో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బారాకు గురించి రాయబడిన కథలు చాలా చిన్నదే, చాలా చిన్న జీవితం ఇక్కడ ఉన్నాయి. చాలా తక్కువ పేజీలో బారాకు గురించి రాయబడింది, కానీ ఆ తక్కువ దాంట్లో నమ్మకస్తుడు ఉన్నాడు కాబట్టి విశ్వాసాల జాబితాలకు వెళ్ళగలిగాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాలుగో పాఠం, యుద్ధము చేయడానికి ధైర్యము కలిగిన వాడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. యుద్ధం చేయడానికి ధైర్యం కావాలండి, ధైర్యం కావాలి. నాలుగోది ఏంటి? ధైర్యము కలిగిన వాడు. అక్కడ ఉన్నవాడు అనామకుడు కాదు. ఎవడో ఉన్నది అతను, కానాన్ రాజు ఏం పేరు? యాబీను. క్రూరుడండి. 20 సంవత్సరాలుగా దేవుని ప్రజలను అణిచివేస్తూ ఉన్నాడు. 900 ఇనప రథములను సైన్యముకు, గొప్ప సైన్యంగా కలిగిన వాడు. హల్లెలూయా. చేతులు చెప్పాలి, గట్టిగా చెప్పండి, చదవండి. యాబీను సేనాధిపతి అయిన సిసెరాను, బలమైన సేనాధిపతి, బలమైన రాజు, కానాను రాజు అయిన యాబీను చేతిలోకి వెళ్ళి యుద్ధం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. హల్లెలూయా. యుద్ధం చేయడానికి ధైర్యం కలిగి, ఓకే వెళ్తాను, చేతులు చెప్పండి. అయితే ఒక కండిషన్, ఇక్కడ నేను ఇంకో పాట నేర్పించాలి. హల్లెలూయా. ఇప్పటిదాకా తన పాజిటివ్ వర్డ్స్ మనం చూసాం. హల్లెలూయా. ఇక్కడ ఒక నెగిటివ్ వర్డ్ ఉంది, దాని గురించి నేను వివరణ ఇచ్చిన తర్వాత నేను వాక్యాలకు ముందుకెళ్తా. అయిపోవచ్చింది, ఎక్కువసేపు వివరించాను. హల్లెలూయా. ఒకటి ఏంటి? బారాకు ఎన్నిక లేని వాడుగా పిలువబడ్డాడు. రెండోది, వేగముగా దేవుడు చేయమన్న పని వేగంగా చేసుకుని వచ్చాడు. మూడోది, విశ్వాస వీరుడిగా మనం చెప్పుకున్నాము. నాలుగోది, యుద్ధము చేయడానికి ధైర్యము కలిగిన వాడు. హల్లెలూయా. నాలుగోది, ఇది చెప్పిన తర్వాత నేను దీని గురించి ఇక్కడ నెగిటివ్ ఒకటి ఉంది, దాన్ని కూడా నేను మాట్లాడతాను. హల్లెలూయా. యుద్ధం చేయడానికి ఏం కావాలి చెప్పండి? ధైర్యం కావాలి. ధైర్యం ఉందా లేదంటే ఖచ్చితంగా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది కాబట్టి యుద్ధానికి వెళ్ళాడు. ధైర్యం లేకపోతే నేను వెళ్ళనంటాడు కదా. హల్లెలూయా. అంటే పోరాటం వచ్చినప్పుడు ఈ యుద్ధం దేనికి సాదృశ్యంలో ఒక మాటలో చెప్పమంటే, నీకు 10 లక్షల అప్పు ఉంది కదా, దాంతో నువ్వు యుద్ధం చేయాలి. దాని ముందు నువ్వు నిలబడాలి. రోగం వచ్చింది, దాని ముందు నువ్వు నిలబడాలి. ఆ రోజున వాళ్ళు బాహ్య రూపంలో డైరెక్ట్ గా మనుషులతో తలపడ్డారు. ఈ రోజు మనం మనుషులతో కాదు, మనుషులందరూ మంచోలే, మనం వారిలో పనిచేసే దురాత్మలు, వారిని వాడుకునే దురాత్మలు, వారి పాపానికి ప్రేరేపించేది దురాత్మ, వారిని ఈ సినిమాలు చూసేటట్టుగా చేసేది దురాత్మ, వారిని బూతులు మాట్లాడేట్టుగా చేసేది దురాత్మ, వారిని మోసపరిచేది దురాత్మ, వారిని అబద్ధాలు ఆడేటట్టుగా చేసేది దురాత్మ. అందుకని దాన్ని బంధించాలి. మన యుద్ధము శరీరధారులతో కాదు చేయాల్సింది, వారిలో పనిచేసే యుగ సంబంధమైన దూతలతో, దేవతలతో యుద్ధం చేయాలి. అందుకే మీరు పైనుండి వచ్చు శక్తి పొందు వరకు యోదయ, సమరయ, యెరూషలేము పందం వదిలి వెళ్ళొద్దు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని పరిచయం చేశాడు యేసు ప్రభు. హల్లెలూయా. మీరు పైనుండి శక్తి పొందాలి, అప్పుడే మీరు శక్తిమంతులు అవుతారు, అప్పుడే మీరు అపవాదిని ఎదిరించగలుగుతారు. మానవ శక్తితో
మనుషుల శక్తితో, మనుషుల శక్తి కంటే అతీతమైన శక్తి సాతాను శక్తి, దాన్ని జయించలేం. దాన్ని జయించాలంటే సాతాను శక్తి కంటే అతీతమైన గొప్ప శక్తి యేసుక్రీస్తు శక్తి, దేవుని శక్తి, దైవిక శక్తి. దైవిక శక్తితో, దేవుని అభిషేకంతో, పరిశుద్ధాత్మ శక్తితో, మానవ శక్తి కన్నా అతీతమైన శక్తి అయిన అపవాది శక్తిని మనం జయించగలుగుతాం. అలా అందుకు కొంతమంది మనుషులు అభిషేకం పొందకుండా ఏదో కొద్దిగా ప్రార్థన చేస్తున్నారని, ఏదో దైవికమైన విషయాలు కొన్ని తెలిసేసరికి మన వాళ్ళు ఏం చేస్తారని, మేము ఏదో పెద్ద ప్రార్థనా పరులాగా, గొప్ప వాళ్ళలాగా, ఎవరన్నా బలహీనలు కనబడితే వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేసేస్తారు, చేతులెట్టి ప్రార్థన చేస్తారు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితంలో తగ్గుతావో, ఎప్పుడైతే నీ పరిస్థితి బాగోక మొదటి ప్రార్థన కొద్దిగా తగ్గిందో, మొదటి విశ్వాసం తగ్గిందో, అక్కడ నీకు పడుతుంది పుచ్చు. హల్లెలూయా. ఎవరి మీద అయితే చేతుల నుంచి నువ్వు ప్రార్థించావో, ఎవరి జీవితంలో అయితే నువ్వు గట్టిగా అపవాదితో ఫైట్ చేసావో, అపవాదం ఆడేం ఊరుకోడు. నువ్వు దెబ్బ కొట్టిన తర్వాత వాడు దెబ్బ కొట్టడానికి చూస్తాడు, అవకాశం కోసం ఎదురు చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో తగ్గుతావో, పరిశుద్ధతలో తగ్గుతావో, నువ్వు ఎవరి మీద అయితే చేతుల నుంచి ప్రార్థన చేసి గద్దించావో, అవన్నీ కూడా నీ మరలా నీ మీద ఫైట్ చేస్తూ ఉంటాయి. అందుకనే బలిపీఠం మీద అగ్ని ఆరకూడదని వాక్యం. బలిపీఠం మనం, దేవుని బలిపీఠం మనం ఎప్పుడు ఆరిపోకూడదు, అది మండుతూ ఉండాలి. మండకపోతే, మన బలిపీఠం ఆరిపోతే అనేక అపవాది దాడులు నీ మీద జరుగుతాయి. నువ్వు ప్రేయర్ఫుల్గా ఉన్నప్పుడు, పరిశుద్ధతలో ఉన్నప్పుడు, ఉద్యమంలో ఉన్నప్పుడు, ఎవరి కోసమైతే ప్రార్థన చేసావో, ఎవరినైతే విడిపించాలని ప్రార్థన చేసావో, వారిలో పనిచేసే దురాత్మలన్నీ నీ మీదకి వస్తాయి మరలా. హల్లెలూయా. అణిచివేస్తూ ఉంటాయి. అందుకనే నలుగురు నివసించే ఒక ఇంటిలో ముగ్గురు ప్రార్థన చేయకుండా ఒకడు ప్రార్థన చేస్తే, ఆ ఇంట్లో ఎవరైతే భారంగా ప్రార్థన చేస్తారో వారి మీద ప్రభావం కొంత ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఆ ప్రభావం పెద్ద నష్టమేం తీసుకురాదు, ఎందుకంటే వాళ్ళని కుటుంబ సభ్యులు కాబట్టి బంధించేస్తాను కాకుండా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే, విజ్ఞాపన దేవుని సన్నిధికి వెళ్తుంది. దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. దేవుడు నిన్ను అభిషేకించిన తర్వాత, దేవుడు మాట ఇచ్చిన తర్వాత, అప్పుడు వారిలో ఉన్న దురాత్మలు బంధించాలి. అంటే బంధించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అయితే ఆ అర్హత మనకు వచ్చేవారు, అభిషేకం మనం వచ్చే వరకు, బలపడే వరకు, దేవుని సన్నిధిలో పొందుకునేంత వరకు కొద్ది కాలము మనం విజ్ఞాపన చేసి, దేవుడు మనకి అభిషేకం ఇచ్చిన తర్వాత, దేవుడు అధికారం ఇచ్చిన తర్వాత, దేవుడు బలం ఇచ్చిన తర్వాత, వాటి మీదకి మనం పంజా వేసరాలా, వారిని చెర నుంచి వేరు చేయాలా, వారిని దేవుని కోసం సంపాదించాలి. అందుకే అభిషేకం కోసం బాగా ప్రార్థించేయండి. అభిషేకించబడాలి. యేసు రక్తంతో మనం కడగబడాలి. ప్రతి నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆత్మను పొందిన వారు ఇలా ఉంటారు. ఏదో ఇలా ఆరాధనలోనే ఉద్రేకంగా అంటారా, లేకపోతే నిజంగా ఆత్మానుసరంగా కొడతారా, అది నాకు తెలియదు. అది మీ మీద వదిలేస్తున్నాను. ఉద్రేకంగా కొడితే అవ్వదు, ఆత్మానుసరంగా కొడితే ఓకే. అది ఈ ఆరాధనలో ఉన్నంతసేపు కొడితే అది కాదు విషయం. హల్లెలూయా. అసలు విషయం ఏంటంటే, నువ్వు ఒంటరిగా ఉన్న ఆరాధనలో ఉన్నప్పుడు ఎలాంటి శక్తిని అనుభవించావో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఆ శక్తిని అనుభవించాలి. ప్రతి విషయం అందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆరాధనలో ఉన్నంత వరకు ఇలా ఉండి, ఆరాధన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చల్లబడిపోయావు అనుకో, సతికిలు పడిపోయావు అనుకో, అసలు విషయమేమి లేదనుకో, ప్రార్థనా జీవితం లేదనుకో, ఆరాధన జీవితం లేదనుకో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఫెయిల్ అయ్యావు అనుకో, నీవు వెలుగుదూతతో ఉన్నావు, భ్రమపరచు ఆత్మతో ఉన్నావు, ఉద్రేకపూర్వకంగా నువ్వు భక్తి చేస్తున్నావా అని కన్ఫర్మ్డ్ అయిపోతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని పొందిన వారు సన్నిధిలోనే కాదు, సమాజంలో కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుని పొందిన వారు చర్చిలోనే కాదు, బయట కూడా వాళ్ళకి వచ్చే ప్రతి సవాల్ విషయంలో, వ్యతిరేక విషయంలో కూడా వాళ్ళు నిలబడి విశ్వాసంతో మాట్లాడతారు, పరిశుద్ధంగా మాట్లాడతారు, యథార్థంగా మాట్లాడతారు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని నామాన్ని నెత్తి మీద పెట్టుకుని గణపరుస్తారు. పరిశుద్ధాత్మ పూర్ణులు జీవించే జీవితం ఇది. ఉద్రేకపూర్వకంగా వెలుగుదోత పట్టిన వారు, భ్రమపరిచాత్మ పట్టిన వారు దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేస్తారు. మనుషులు ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు. మనుషులు ఎదుటే వారి భక్తి ఉంటుంది, వ్యక్తిగతంగా దేవునితో వారికి ఎటువంటి సంబంధం ఉండదు. అటువంటి జీవితం ఒకవేళ మీలో ఎవరికైనా ఉంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాడు, మారు మనసు పొందండి, దేవుడు మరలా అభిషేకిస్తాడు. హల్లెలూయా. చెల్లి చెప్పండి. యుద్ధం చేయాలి. యుద్ధం చేయడానికి ధైర్యం కావాలి. ధైర్యం అభిషేకం ద్వారా కలుగుతుంది. అపవాదితో యుద్ధం చేయాలంటే మూడు రకాల భావాలు చెప్తా. ఒకటి, ధైర్యము ఎలా కలుగుతుంది అంటే, ఒకటి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ధైర్యం కలుగుతుంది. అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ దేవునితో అభిషేకించబడ్డ నాకు ధైర్యం కలిగేస్తుంది అంటే కుదరదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా శక్తి పొందాలి. అదేంటండి,
పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగిన దేవుడు కదా, మరి ఆయన శక్తి పొందడం ఏంటంటే ఆయన శక్తిమంతుడే, కానీ నీలో శక్తి పొందాలి ఆయన. హల్లెలూయా. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు శక్తి పొందాలి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బలము పొందాలి. అంటే నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని పొందిన తర్వాత ఒక భాషలుగా పరిమితం కాకుండా భాషలతో ఉంటూనే దేవుని సన్నిధిలో అధికంగా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే, చేసే పొరపాట్లు ఏంటంటే, నేను అభిషేకాన్ని పొందాను కదా అంతసేపు ప్రార్థన చేస్తలేదని చెప్పి చాలా తక్కువసేపు ప్రార్థన చేస్తారు. నువ్వు తక్కువసేపు ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయలేడు. ఆయన శక్తిమంతుడే, కానీ ఇన్నర్గా నీ జీవితంలో క్రియ చేయలేడు ఆయన, నిన్ను వాడుకోలేడు ఆయన. నువ్వు సన్నిగిలిపోతున్నట్లుగా నీలో ఉన్న ఆత్మ అభిషేకం కూడా సన్నిగిలిపోతుంది. అదవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తానే. ఇప్పుడు ఫోన్ ఉంది కదా, ఫోన్ దాంట్లో పని చేయాలంటే మనకి బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీ ఓకే, బ్యాటరీ బాగా పనిచేయాలంటే దానికి మనం ఏం పెడతాం? మీకు అర్థం అవడానికి చాలా సింపుల్ లాజిక్ కనబడదు. ఛార్జింగ్ పెడతాం. ఛార్జింగ్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఫోన్లో పవర్ కూడా తగ్గిపోతుంది కదా, ఆ లైటింగ్ తగ్గిపోతుంది, ఆ బ్రైట్ తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. బ్యాటరీలో ఛార్జింగ్ ఉంటేనే ఫోన్ వర్క్ అవుతుంది, ఫోన్ మాట్లాడుకోవచ్చు, అన్ని మనం చూసుకోవచ్చు, చక్కగా వినియోగించుకోవచ్చు. బ్యాటరీ ఓకే, బ్యాటరీ మారలా. ఇప్పుడు బ్యాటరీలో ఛార్జింగ్ ఉంటే అది పనిచేస్తుంది, ఛార్జింగ్ లేకపోతే అది పనిచేయదు. హల్లెలూయా. మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగిన వాడే. ఆయన శక్తిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రతి నిత్యము బ్యాటరీకి ఛార్జింగ్ ఎలా పెడితే అలా ప్రార్థన చేయాలి, వాక్య ధ్యానం చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా, వాక్యము చదవటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో చాలా బలంగా మారతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో బలంగా మారతాడో ఎదుటి వారిని వివేచించగలుగుతాం, ఏది దుర్బోధ వివేచించగలుగుతాం, ఏది సత్యమో ఏది అసత్యమో మనం వివేచించగలుగుతాం. ఒక వ్యక్తి కానీ ఒక మనుషుడు కానీ మనల్ని మోసం చేస్తున్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి దాని నుండి తప్పించుకోగలుగుతాం. దాన్ని వివేకం కలిగి బ్రతకడం అంటాం. మనుషుల మాయోప ఆలోచనల నుంచి తప్పించబడాలంటే వివేచన కావాలి. వివేచన పరిశుద్ధాత్మ వరాల్లో వరం, వివేచన వరం. వివేచించుట, ఆత్మలను వివేచించుట, ప్రతి మనిషిని మనం వివేచించాలి. వివేచన వరం అది, కృపావరాల్లో ఒక వరం అది. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సందర్భాల్లో అన్ని వరాలు కూడా మనలో అల్టిమేట్ గా ఆయన ఏం చేస్తాడంటే రూఢీగా చేయగలుగుతాడు. నాకు ఈ వరం ఉందండి, ఈ వరం లేదండి అంటారు కొంతమంది సేవకులు. పాంప్లెట్లు వేసేటప్పుడు స్వస్థత వరము, అద్భుతాలు చేయ వరము అని 2 వారాలే రాస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఆయా సమయంలో ఏ వరము కావాలో ఆ వరాన్ని మనలో ఇంప్రూవ్ చేస్తాడు, దాన్ని ఇస్తాడంటే, ఆ గిఫ్ట్ ఇస్తాడంతే. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నాలో ఉన్నాడు అంటే నాలో 9 కృపావరాలు పనిచేయాలి. అంటే అవి ఒకేసారి పనిచేస్తే అని చెప్పవసరం, కానీ ఆ సందర్భంలో ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, ఇక్కడ వాక్యం చెప్పడానికి జ్ఞానం కావాలా, బుద్ధి కావాలా, అది ఆయనకు తెలుసు. అక్కడ ఉన్న ప్రజలకి బుద్ధి వాక్యం కావాలనుకున్నప్పుడు నా నోట్లో నుంచి బుద్ధి వాక్యం దేవుడు విడుదల చేస్తాడు. జ్ఞాన వాక్యం కావాలని జ్ఞాన వాక్యం విడుదల చేస్తాడు. ఇప్పుడు ప్రార్థన, ఈ వాక్యం అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేయాలి, ఇక్కడ స్వస్థతలు జరగాలి, స్వస్థత వరం ఆపరేట్ అవ్వాలి, ఈ జనుల మధ్య నేను ప్రవచించాలి, ప్రవచన వరం ఆపరేట్ అవ్వాలి. అంటే 9 కృపావరాలు ఒక మనుషుడిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా స్థితిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు పంచి పెడతాడంతే. నాకు ఆ వరం లేదు, ఈ వరం లేదంటే నీ అభిషేకం అబద్ధం అని అర్థం. అది ఏ సేవకుడైనా కావచ్చు, రెవరెంట్ కావచ్చు, పోపు కావచ్చు, బిషప్ కావచ్చు, వీటన్నిటికీ ఆధారంగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. మనం పెట్టుకునే బిరుదులకు ఆధారంగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. నమ్మకత్వాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, విధేయతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉండాలి. దేనికి ఉండాలి? యుద్ధం చేయడానికి ధైర్యంగా ఉండాలి. ఏంటి యుద్ధం? అపవాదితో పోరాడే విషయంలో, సమస్యతో పోరాడే విషయంలో, శత్రువుతో పోరాడే విషయంలో, వ్యాధితో పోరాడే విషయంలో, అప్పులతో పోరాడే విషయంలో, రోగంతో పోరాడే విషయంలో, ఈ లోక పోరాటాలన్నిటి విషయంలో కూడా మనం ఓడిపోకూడదు. ఒకవేళ ఈ లోక పోరాటాలన్నిటిలో ఓడిపోయావు అంటే నువ్వు ఈ లోకాన్ని జయించలేదని అర్థం. జయించిన వానికి జయ జీవితం లేదు, జయించిన వానికి సింహాసనం లేదు, జయించిన వానికి సింహాసనం ఉంటుంది. హల్లెలూయా. అదవుతుందా? ఎక్కడ కాంప్రమైజ్? నికోలాయిత్తులు కాంప్రమైజ్ అయిపోయారు. వాళ్ళు బిలాము కాంప్రమైజ్ అయిపోయాడు, బాలాకు రాజుకి అమ్ముడిపోయాడు. తన ప్రజల మీదకి పాపము తీసుకురావడానికి, తన ప్రజల మీదకి శాపాన్ని తీసుకురావడానికి బాలాకుకి అమ్ముడిపోయాడు బిలాము. హల్లెలూయా. చెప్తున్నాడు, వీళ్ళ మీద దేవుని ప్రభావం ఉంది, దేవుని అభిషేకం ఉంది, నా ప్రజలు చాలా పవర్ఫుల్గా ఉన్నారు, వీళ్ళని నువ్వు జయించాలి అంటే వాళ్ళతో నువ్వు పాపం చేయించాలి. చూడండి,
సింపుల్ గా సొల్యూషన్ ఇచ్చేసాడు బాలాకి, బెలామ. హల్లెలూయా. మీ ప్రాంతంలో అమ్మాయిలు చాలా బాగుంటారు కదా, చాలా అందగత్తులు కదా, అందగత్తులైన అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళ మధ్యలో వదిలే, వాళ్ళే పాపం చేసేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు వ్యభిచారాలనే జారత్వం అనే పాపాలు చేసేస్తారో ఆటోమేటిక్ గా దేవుని సన్నిధి ప్రభావం వారిలో నుంచి పోతుంది. ఇకపోదు ప్రభావం పోయింది. వారిలో ఎప్పుడైతే ప్రభావం పోతుందో అప్పుడు నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. హల్లెలూయా. ఈ ఆలోచన ఎవరిచ్చాడో చెప్పండి? ప్రవక్త బిలాం ఇచ్చాడు. బాలాక రాజుకి, అన్యరాజుకి బాలాకి ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా. పక్కనే గాడిద కట్టేసి గాడిదని తీసుకొచ్చి బిలాము ముందు నిలబెట్టి చెప్పు తెగేటట్టు కొట్టించాడు దేవుడు. హల్లెలూయా. తన తప్పు తెలిసేటట్టుగా కొట్టించాడు దేవుడు. గాడిదతో మాట్లాడాడు దేవుడు, గాడిదతో మాట్లాడిచ్చాడు దేవుడు. హల్లెలూయా. చెల్లెదలే చెప్పండి. ధైర్యంగా యుద్ధం చేయాలి, సమస్యతో పోరాడాలి. నీ జీవితంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యుద్ధాలు, ఎక్కడ తగ్గకూడదు. పాపం ముందు రాసి పడకూడదు. పాపముతో పోరాడాలి, నెత్తురు కారణంతగా పోరాడాలి, ప్రాణం పోయినంతగా పోరాడాలి, దేవుని సన్నిధికి చేరినంతగా పోరాడాలి, సాక్ష్యము కాపాడుకోవడానికి పోరాడాలి. ఎక్కడ తగ్గొద్దు. హల్లెలూయా. ఎక్కడ తగ్గాలి? నిన్ను తగ్గించుకోవాలి. ఎక్కడ తగ్గించి? పాపం ముందు తగ్గించుకోవడం కాదు, పాపంతో పోరాడాలని వాక్యం చెప్తుంది. అపవాదితో పోరాడాలి, అపవాదిని ఎదిరించండి, వాడి మీ ఎదురు నుండి పారిపోవునని వాక్యం చెప్తుంది. బలవంతుడిని బంధించండి, అప్పుడు మీ పని ఈజీ అవుతుందని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. పట్టణాన్ని, ప్రాంతాన్ని బంధించిన బలవంతుడు, మీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని బంధించిన బలవంతుడైన సాతాను మనం బంధించాలి. అప్పుడు మన ప్రార్థన విత్తనాలు, వాక్యం అనే విత్తనాలు మంచి నేల మీద పడి ఫలించగలుగుతాయి. అపవాదిని బంధించకుండా, దుక్కు దున్నకుండా, నేలని మెత్తగా చేయకుండా విత్తనాలు వేస్తే ఉపయోగం లేదు. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. దెబోరా చెప్పగానే ఖచ్చితంగా యుద్ధం జరిగించాడు, యుద్ధానికి ముందుకు వచ్చాడు. అయితే ఇప్పుడు దాకా మనం పాజిటివ్ వర్డ్స్ చూసాం. హల్లెలూయా. చెల్లె చెప్పండి. ఇతనిలో నుంచి నెగిటివ్ వర్డ్ ఒక మాట, వ్యతిరేకమైన మాట మనం నేర్చుకోతున్నాం. బైబుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఒక మాట చెప్తాను, వినండి. హల్లెలూయా. ఎవరైనా సరే బైబుల్ ఎందుకు చదువుతున్నావు, బైబుల్ అంటే నీకు ఎందుకు ఇష్టం అని ఒకవేళ నిన్ను ఎవరైనా అడిగితే మీరు కూడా ఈ సమాధానం చెప్పండి. ఆ బైబుల్లో మా పిల్లలతో ఆడు వాక్యం. హల్లెలూయా. బైబుల్లో మనుషులు చేసిన తప్పిదాలని, మనుషులు చేసిన పరాక్రమ కార్యాలని ఏ కోణంలో కూడా దాయకుండా మనకు రాబోయే కాలం యుగాంతమునకు దృష్టి కలుగుటకు, మేలు కలుగుటకు, బుద్ధి కలగడానికి దేవుడు ప్రతి దాన్ని రాయించాడండి. దీంట్లో దాగుడు మూతల దండాకోరు లేవండి. పరిశుద్ధ గ్రంథం అంతా ఓపెన్ పేజ్. దావీదు దేవుని ప్రియుడు, దావీదు అన్ని విషయాల్లో నమ్మకస్తుడు, ఒక్క ఉరియా భార్య విషయంలో. దావీదుని దేవుడు ప్రేమించాడు కదా, దావీదు దేవుడే అభిషేకించాడు కదా, మరి దావీదు పాజిటివ్ వర్డ్స్ రాంచి తను చేసిన పాపాన్ని ఆపేవచ్చు కదా, ఆపాడా? లేదే. దావీదు మంచి రాయబడింది, చెడు రాయబడింది. హల్లెలూయా. అంటే మనుషులు జరిగించిన, ప్రవక్తలు జరిగించిన, అపోస్తులు జరిగించిన, ప్రజలందరూ జరిగించిన మంచి రాశారు, చెడు రాశారు. ఈ రోజున మనుషులందరూ, మతోన్మాదులందరూ బైబిల్లో ఉన్న తప్పుదాలు పట్టుకుందాం అన్నారు, కానీ మనుషుల తప్పుదాలు పట్టుకుంటున్నారు, కానీ యేసు ప్రభువుల తప్పిదాలు పట్టుకోవట్లేదండి. యేసు ప్రభువుల తప్పిదాలు అసలు లేవండి. పట్టుకుందామని చదివితే బైబిల్ నిన్ను పట్టుకుంటుంది. ఆచార్య ఆర్ఆర్కే లాంటి మూర్తిలు చాలా మంది అయిపోయారు, వారి జాబితాలు నువ్వు కూడా చేరుకోను కాక. హల్లెలూయా. యేసు ప్రభువుల తప్పిదాలు పట్టుకుందామని బైబిల్ చదివితే నువ్వు మారిపోతావు. ఛాలెంజ్. బందిపోటు దొంగలను, నరమాంస భక్షకులను, నాగరికత జ్ఞానము లేని మనుషులను మనుషులుగా మార్చేసింది, సుదువైన మృదువైన హృదయాలుగా మార్చేసింది, దేవుని ప్రేమతో నింపేసింది ఈ వాక్యమండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. బైబిల్ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే దాగుడు మూతల దండకూరలు లేవండి బైబిల్లో. ఓపెన్ పేజ్ అండి. తప్పు అయితే తప్పు, సరి అయితే సరి, ఖచ్చితంగా చెప్పిందండి బైబిల్. దేవుని ప్రియులు, దేవుని పరిశుద్ధులు దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటకు లోపడినప్పుడు వాళ్ళు ఎలా దీవించబడ్డారో, వాళ్ళు పాపం జరిగించినప్పుడు దేవుడేసిన శిక్షలు గాని, వాళ్ళకి దేవుడు విధించిన ఆ యొక్క దాన్ని ఏమంటారు భారభరితమైన క్రియలు కానీ అన్ని ఓపెన్ గా ఉన్నాయి. దేవుని చేత ప్రేమించబడిన వారిని దాసేసి, వారి తప్పులు దాసేసి అటు ఇటు మార్చేసి అలాంటి దాగుడు మూతల దండకూరలు రాయలే దీంట్లో. అంత ఓపెన్ పేజ్ అండి. తప్పు అయితే తప్పు, సరి అయితే సరి, ఖచ్చితంగా రాయబడింది.
దావీదు లాంటి వారు, దానియేలు లాంటి వారు ప్రవక్తలైన, అభిషక్తులైన, యాజకులైన వారు మనుషులే కనుక చిన్న చిన్న పొరపాటు, అపరాధ భావాలు ప్రతి మనుషుడి జీవితంలో ఉంటాయి. కానీ సర్వోన్నతుడైన దేవుని జీవితంలో ఒక చిన్న మచ్చ, డాగు, కలంకము ఈ రోజు వరకు లేదు. అంటే చాలా మంది ఉన్నట్లుగా టీవీ స్క్రీన్లో, సోషల్ మీడియాలో చూపుతున్నారు, కానీ నిజంగా వాటిని ప్రూవ్ చేయలేకపోయారు. ప్రూవ్ చేయలేని, ఆధారాలు లేని మాటలు, నరమలేని నాలుక ఎన్నైనా మాట్లాడగలుగుతాయి. ఆధారాలతో కలిగిన మాటలు మాట్లాడటం వారికి ధైర్యం కావాలి, సబ్జెక్ట్ కావాలి, జ్ఞానం కావాలి, వివేచన కావాలి. నరమలేని నాలుక ఎలాగైనా మాట్లాడుద్ది. దేవుని గురించి మాట్లాడేటప్పుడు కొద్ది ఒలి దగ్గర ఉండాలి మనకి. హల్లెలూయా, ప్రైజ్లాడి చెప్పండి. కాబట్టి ధైర్యముగా యుద్ధం చేశాడు, ధైర్యముగా యుద్ధం చేశాడు. చేతులు తెలియజెప్పాలి. హల్లెలూయా. 5వ మాట, ఇది చెప్పిన తర్వాత దాని నెగిటివ్ మాట గురించి నేను వివరించి నేను ముగించేస్తాను. 5వ మాట, దేవుని మాటకు లోబడిన వాడు. దెబోరా యుద్ధం చేయాలని, దేవుని పని జరిగించాలని చెప్పినప్పుడు వెంటనే లోబడిపోయాడు. రేపు వస్తానని చెప్పాలా, ఎల్లుండి వస్తానని చెప్పాలా. 10,000 మంది మనుషులు నేను ఎక్కడ పోగేస్తాను, ఒకరిలో ఇద్దరినో 10 మందిని అయితే పోగేస్తాను, కానీ 10,000 మంది నేను ఎక్కడ పోగేస్తాను. హల్లెలూయా, తెలియజెప్పండి. ఏమండి, ఇగో వచ్చే వారానికి ఒక్కొక్క కుటుంబానికి కనీసం 2-3 కొత్త వ్యక్తులు తీసుకురమ్మంటే ఎంతమంది తీసుకొస్తారు చెప్పండి? సౌత్ కొరియాలో హల్లెలూయా పాల్ యాంగ్చో గారి చర్చ్ అంత డెవలప్ అవడానికి కారణం, ఒక్కొక్క విశ్వాసి ప్రతి వారం ఒక్కొక్కరు 4 వ్యక్తులను తీసుకొస్తారు. ఒక వారం వచ్చిన 4 వ్యక్తులు మరలా ఒక్కొక్కరు ఒక్కొక్క 4 తీసుకొస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు చిన్న టాస్క్ ఇస్తాను. మీరు వచ్చే వారం నుంచి బాధల్లో, బలహీనతలు, బంధకాలు ఉన్నవారిని తీసుకురండి. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దేవుడికి స్వస్థ ఇస్తాడని చెప్పి. ఒక్కొక్కరు 2-3 తీసుకురమ్మంటే చాలా మంది తీసుకురారు. హల్లెలూయా. తీసుకురారు, ఖచ్చితంగా చెప్తాను. నేను ఉన్నదే కాబట్టి ఖచ్చితంగా చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్లల్ని కొద్దిగా కంట్రోల్ చేయండి. హల్లెలూయా. అదే టాస్క్ ఈయనకి ఇవ్వబడింది. ఎవరికి? బారాక్ గారికి. ఏం చెప్పిందో తెలుసా దెబోరా ప్రవక్త? 10,000 మందిని ఎక్కడ తీసుకురావాలి? తాబోరు కొండ ఎద్దుకు తీసుకురా. అక్కడ యుద్ధం జరగదు. 10,000 మందిని ఏ గోత్రం నుంచి? నఫ్తాలి, జబూలు. హల్లెలూయా. తీసుకురా. మన 2-3 తీసుకురావాలంటే కష్టం. 10,000 మందిని ఎక్కడ పోగు చేయాలి చెప్పండి? 10,000 మందిని పోగు చేయాలి. రెండోదరే భోజనానికి రంటారంటే ఎవడన్నా వస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తున్నారంటే ఎవడన్నా వస్తాడు. చూడండి, జనవరి 1 నువ్వు పిలవకొని వస్తాను, ఎందుకని? వాగ్దానం కార్డులకు వస్తాను. క్రిస్మస్కి నువ్వు పిలవకొని వస్తారు, ఎందుకని? చికెన్ బిర్యానీ, కేకులు ఉంటాయి కాబట్టి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎవరైనా తీసుకురాను, నువ్వే రావు, ఇంకేం తీసుకొస్తావు. హల్లెలూయా. ఏమా రాష్ట్రం గారు, అంతే కదా? కరెక్టే కదా? హల్లెలూయా. ఉపవాస ప్రార్థన తీసుకొస్తారు చెప్పండి? మోకాళ్ళ ప్రార్థన, గంట సేపు మోకాళ్ళ మీద ఉండాలంటే అసలు మీరేం మానేస్తారు? అదే క్రిస్మస్కి చికెన్ బిర్యానీలు, కేకులు, ఫుడ్ పక్కన పెడతాయి. చక్కగా పిల్లలు డాన్సులు వేస్తారు, జోకులు ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటుంది. కాసేపు దేవుని సంఖ్య అబ్బా మనసు అంత బాగుంటుంది అనుకుంటారు. హల్లెలూయా. అదే ఉపవాస ప్రార్థన రమ్మంటే, ఎలాంటి సమయాలు రమ్మంటే, అసలు అన్ని వాక్యం ముందు కూర్చోవాలంటేనే కొద్దిగా ఇది. హల్లెలూయా. తల్లి చెప్పండి, కొద్దిగా గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈయనకి 10,000 మందిని పోగు చేసి కొండగడికి వచ్చాయి. అక్కడ శత్రువులు రెడీగా ఉంటారు. దేవుని దగ్గర దిగొస్తాడు, దేవుని పక్షం యుద్ధం చేస్తాడు. చెప్పేశాను. వెంటనే లోపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి, వేగం అనే మాట ఎక్కడ కూడా ఉపయోగిస్తారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి 10,000 మందిని సమకూర్చుకుని తాబోరు కొండ ఎత్తుకు తీసుకొస్తారు. హల్లెలూయా. లోబడండి. లోబడిన వాళ్ళని వారు దీవించబడరు, లోబడిన వారు దీవించబడతారు. హల్లెలూయా. ఏం చెప్పారు చెప్పండి? లోబడిన వారు దీవించబడతారు. లోబడిన వారు. చాలా మంది ఇక్కడ వాక్యం వింటారా, లోబడరు. పరిచర్య మీరు చేయండి అంటే చేయరు, మీ పిల్లలను కూడా చేయను. హల్లెలూయా. మీరు ఎట్టగా పోతారు, కనీసం పిల్లలను కూడా దేవుని సన్నిధిలో నాటరు, పరిచర్య చేయరు. ఏంటంటే బట్టలు వెలిగిపోతే అంటారు, ఐరన్ పోద్ది అంటారు, అమ్మో నా పిల్లలు కష్టపడిపోతున్నారు అంటారు. హల్లెలూయా. దేవుని పరిచర్యలు అలా చేయకపోతే అవదు. హల్లెలూయా. చేయలేదు తల్లి చెప్పండి. దేవుని పరిచర్యలు బాత్రూములు కడిగాం మేము, సేవకులకు కొబ్బరి నూనెలు రాసాం, కాళ్ళు లాగాం, కాళ్ళు నొక్కాం, వాళ్ళ బట్టలు ఉతికాం మేము. హల్లెలూయా. చేయలేదు తల్లి చెప్పండి. పరిశుద్ధుల పరిచర్య అది. ప్రతి పరిచయం నమ్మకంగా ఉండే వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ఏం దీవించబడతావు నువ్వు? రోగాలు ఎక్కడ పోతాయి, వ్యాధులు ఎక్కడ పోతాయి? నీ ద్వారా వచ్చిన వాళ్ళందరూ మేలు పొందుతారు, కానీ నీ జీవితం అలాగే ఉంటుంది. హల్లెలూయా. చేతులు లాగో చూసారా? నమ్మకస్తుడు ఉన్నా.
వెళ్ళే బ్రదర్ బాత్రూమ్ కడుగంటే కింద నుంచి పెదాలు వస్తున్నావు, ఏంటి నన్ను బాత్రూమ్ కడగమంటావా? హల్లెలూయా. నువ్వేం దిగొచ్చావేంటి చెప్పండి? కడగాలి. ఓడవమంటే ఓడవాలి, చెల్లు అక్కలు కడగమంటే కడగాలి. నా డ్యూటీ కాదుగా, నా సంబంధం లేదు అనుకుంటే నీ జీవితం అలాగే ఉంటది. దేవుడి పని ఆసక్తిగా ఎవరైతే చేస్తారో పిలవసల్లా చెప్పవసల్లా, ఇది దేవుని పని, నేను చెయ్యాలి, నా బాధ్యత. డ్యూటీ ఉంటేనే కాదు, డ్యూటీ లేనప్పటికీ. హల్లెలూయా. చూడండి, ఎంతో మంది వ్యర్థముగా పిల్లల కోసం కావచ్చు, మన వ్యక్తిగతంగా కావచ్చు, వ్యర్థంగా 200-300 వ్యర్థంగా ఖర్చు పెడతారు. కానీ దేవుని సన్నిధిలో 200-300 ఖర్చు పెట్టి భోజనాలు చేసుకోవాలంటే చాలా మంది వ్యర్థంగా వారి జీవితంలో నెలలో రాస్తే ఎన్నో వ్యర్థ ఖర్చులు ఉంటాయి. ఉండవు చెప్పండి. సమయం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. వ్యర్థంగా 100-200 నువ్వు ఖర్చు పెట్టవా? అదే 100-200 దేవుని సన్నిధి ఖర్చు పెట్టాలంటే ఎవరు నమ్మాలంటో లేదు. గ్యాస్ బండి తగ్గిందండి, ఒక 100-50 ఇమ్మంటే కింద నుంచి పైదాకా చూస్తాం. అదే ఇంటికి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీములు వెళ్తే స్ప్రైట్ బాటిల్ వెళ్తే బాబు ఎందుకు వచ్చింది ఇప్పుడే కొనుక్కెళ్తున్నప్పుడు అన్నయ్య మమ్మల్ని బడ్డీ కొట్లో చూశారనుకుంటారు. హల్లెలూయా. దేవుడు మాట్లాడేశాడు ఆ మాట. ఇప్పుడు వెళ్తే ఏదో ఎండకే ఏదన్నా డ్రింక్ బాటిల్ కొనుక్కొని వెళ్ళారనుకో, నేను చూశాను అనుకుంటారు. నేను చూడకపోయినా చూశాను అనుకుంటారు. వాక్యాలు వేసాం కదా మనం, మిమ్మల్ని మీ ఏ కొట్లు కూడా నేను చూడలేదండి, నాకు సంబంధం లేదండి. హల్లెలూయా. అంటే చెప్తున్నా. అని నా బాధ ఏంటంటే దేవుని సన్నిధిలో 100-200 అమ్మో ఏదో పోతున్నట్టుగా మనం ఇదే పోతాం. దేవుని సన్నిధిలో భోజనాలు పరిచర్యకు, లేకపోతే గ్యాస్ పరిచర్యకు, దేనికో దానికి 100-50-200 ఇవ్వాలంటే చాలా కష్టం. కానీ వ్యర్థముగా ఎంత నువ్వు ఖర్చు చేస్తున్నావు? నీ పిల్లల కోసం ఎంత ఖర్చు చేస్తున్నావు వ్యర్థముగా అన్నారా? హల్లెలూయా. ఎంత ఖర్చు అవుతుంది ఆలోచించుకోండి. దేవుని ప్రేమిస్తుంది నీకు పెద్ద లక్ష్యంగా. దేవుని ప్రేమించే వాళ్ళకి అసలు అలాంటివి ఆలోచించరు. మనం చేసేదే కదా, మన పరిచర్య కదా, మన దేవుందే కదా, మన సన్నిధి కదా, మన అన్న కదా అనే భావనతో వాళ్ళు విస్తారంగా తీసుకొస్తారన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే నేను అనేది ఏంటంటే, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ పరిచర్య ఆగదు. కానీ చేసిన వాళ్ళు చేసుకున్నంతగా వాళ్ళు ఏం చేయాలి, అది ఆ మాటలన్నీ నా వీడియో రికార్డ్ చేసేస్తుంది. అమ్మా మాటలను వీడియో రికార్డ్ చేస్తుంది. పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఎత్తుకుని పక్కకి వెళ్తా, అంటే వాక్యంలో మనకి కటింగ్లే లేకుండా ఉంటాయి. అందుకని నేను పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. కొద్దిగా మనమే ఆ వాక్యం చెప్పి గంట సేపు ఎవరు పిల్లలు వారిని కొద్దిగా జాగ్రత్త చేసుకోవాలి. లేకపోతే మీకు ఎలా ఉంటుందంటే మీ మొక్కలు ముద్దపప్పులు అయిపోతాయి. అదే తల్లి గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? భోజనం పరిచర్య కాడ ఉన్నాం. హల్లెలూయా. ఎక్కడున్నా? బడ్డీ కొట్లు దాటి, డ్రింక్ బాటిల్ దాటి ఎక్కడికొచ్చా? కాబట్టి వ్యర్థ ఖర్చులు మనం ఎన్నో చేస్తాం. దేవుని సన్నిధిలో 100-50 ఇవ్వడానికి, 150 కానుక కాదు, కానుకలైతే మేము ఎవరు అడుగు, అందరూ చేసే ఆ భోజన పరిచర్యలో లేకపోతే ఆ గ్యాస్కో దేనో నీ శక్తిని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి చెయ్యాలి. హల్లెలూయా. వచ్చి వెళ్ళిపోవటం కాదు, అది మంచిది కాదు. అది వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన, చేసి వెళ్ళిపోయినంత మాత్రాన ఇది కాదు. నేను వాక్యం ద్వారా అంటున్నానని కాదు, కానీ దీంట్లో మీ తప్పును గ్రహించి మారు మనసు పొందండి. ఎన్నో వ్యర్థంగా మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం. మన సహోదరులు అందరూ కూడా కలిసికట్టుగా ఏదో వాళ్ళకు ఉన్నదాంట్లో చేసి, నీకు ఉన్న దాంట్లో నువ్వు కూడా ఇచ్చేయి. దేవుని పనిలో పాలు పావిస్త్రాలు అవ్వు. ఆమేన్. డిమాండ్ ఉండదు, దేవుని పరిచయం డిమాండ్ ఉండదు. అంతవు ఎంతో డిమాండ్ ఉండదు. నీ శక్తి బట్టి నువ్వు ఎంత ఇస్తా అంత తీసుకుంటారు అంతే. దేవుడు ఎప్పుడు డిమాండ్ చేయడు. హల్లెలూయా. ఇది డిమాండ్ చేసే పరిచర్య కాదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. చెల్లి తల్లి చెప్పండి. హల్లెలూయా. మొన్న దాసు అన్న బియ్యం తీసుకొస్తానన్నా, అది వాడతారన్నా అన్నాను. సరేనన్నా తీసుకొచ్చి అక్కడ పడేసే, నేను ప్రార్థన చేస్తాను. మన వాళ్ళు కొంతమంది పెట్టుకుంటున్నారు. ఏ వారం ఎవరైతే పెట్టరో ఆ వారం నేను పెడుతున్నాను కదా, నేను అట్ట కోట బియ్యం పెడుతున్నాను. నేను పెట్టే టైంలో మంచి బియ్యం వాడదాము పరిచర్యకి, అక్కడ పెట్టేశాను. మనోడు అక్కడ వేసేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మీరు ఎవరన్నా ఏదైనా పెట్టని రోజు ఉంటుంది అనుకో, ఆ రోజు అవి వాడేస్తాం. ఆ కట్ట అలాగే ఉండదు, అది ఓపెన్ చేయాలి. అప్పుడు తీసుకొచ్చి ఎలా పడేసాడు అలాగే ఉన్నప్పుడు చేదు తల్లి అప్పుడు. అలా మనం తినడానికి, మనం చేయడానికి కదా, దేవుని సన్నిధిలో ఆహారం నిలబడినట్లుగా మీరు తెచ్చుకోవాలి. హల్లెలూయా. బీబి గింజలు తేవాలి, నూనె తేవాలి, కొత్తిమీర తేవాలి, పొద్దున్న తేవాలి. మీరు ఏంటంటే అది తెచ్చేయాలి. దశమ భాగం అంటే అన్నిటిలో తీసేయాలి. వాక్యం అలా చెప్పింది. ఇవాళ ఎవరు అలా చేయరు. చేయమని నేను చెప్తున్నా, సందర్భం వచ్చిందని చెప్తున్నా నేను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అన్నీ చెప్పాలి. ఏసే పరిచయం అన్నీ చెప్పాలి. దశమ గురించి, వాటి గురించి, ఇటు గురించి చెప్పాలి. అన్నీ చెప్పాలి. పాపం గురించి చెప్పాలి, పరిశుద్ధి గురించి చెప్పాలి, కృప గురించి చెప్పాలి, హెచ్చరిక కూడా చెప్పాలి. మీరు దీవించబడడానికి ఇవ్వాలనే విషయం కూడా చెప్పాలి. ఎవరు ఏదనుకుంటారని చెప్పడం మానేస్తే నేరారోపణ అవుతుంది. అది కూడా పరిచయంలో భాగమే కదా. హల్లెలూయా. చెప్పాలా వద్దా చెప్పండి మీరే. చెప్పాలి. చేసేవాడు చేస్తాడు, చేయనోడు అది తర్వాత విషయం, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ బాధ్యతను బట్టి మనం చెప్పాలి. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి. ఏం చేయాలి మనం? లోబడాలా? ఏం చేయాలి చెప్పండి? దేనికి లోబడాలి? దేనికి లోబడాలి? మన పాస్టర్ గారు వాళ్ళ వాక్యం అంతా నీ మీద చెప్పేశారు. నిజమే, నాకు తెలుసు. అలాంటి పనికిమాల వాటికి కాదు లోబడాల్సింది. ఎవరన్నా వచ్చి నీ గురించి, నా గురించి, ఇదిగో పాస్టర్ గారు నిన్నే ఈ వాక్యం టార్గెట్ చేశారు, నీ గురించి మాట్లాడతారంటే షటప్, హల్లెలూయా, మూసే నోరు, ఇంకొక మాట మాట్లాడొద్దు. ఎంతమంది అంటారు? ఇలా అనేవాళ్ళు ఎవరు లేరండి బాబు. ఇంకా 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 చెప్పని చెప్పి చాట చెవుగా మార్చేస్తారు. హల్లెలూయా. తెలియ చెప్పండి. అలా వద్దే, చాట చెవులుగా మారితే సాగిపోయి రేపు పొద్దున్న ఏడుస్తావు, బాధపడతావు. హల్లెలూయా. కాబట్టి అలా వద్దు. ఒరిజినల్ చెవు ఒరిజినల్గానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇదిగో నీ గురించి పలానా అన్న ఇలా అన్నాడు, పలానా అక్క ఇలా అందే, నోరు మూసేసుకో, నాకు చెప్పవద్దు. హల్లెలూయా. అసలు వినొద్దు. ఏదో తెలుసుకుందామని అన్నావు అనుకో, ఏమవుతుంది తెలుసుకుందామని, అది నిజం అబద్ధం నీకు తెలియదు, నువ్వు చూడలా, నువ్వు వినలేదు. ఈవిడ పోనీ జరిగితే అది ఒకటి జరిగితే రెండే చెప్పేస్తారు. ఇప్పుడు ఆ వినడం ద్వారా వాళ్ళ మీద నీకు ద్వేషం పెరిగిపోద్ది, కోపం పెరిగిపోద్ది, సమాధానం పోతుంది. హల్లెలూయా. మొదటిలాగా కొనసాగుతావా? మొదటి ప్రేమ ఉంటుందా? మొదటి నడిపింపడం, మొదటి భారం ఉంటుందా? మొదట చేసుకెళ్ళడం, ఇప్పుడు వేసుకెళ్తారా? పెడమొక్కలు అయిపోతాయి. అందుకనే వినట కంటే వినదాన్ని క్షమించి, ఏదైనా తెలిసిందనుకో, అన్నా నన్నేంటి ఇలా అన్నావంటన్నా, పలానా వాళ్ళు చెప్పారన్నా ఓపెన్ గా చెప్పే. హల్లెలూయా. అసలు ఆ మధ్యలో గ్యాప్ ఉన్నదే, నా అనలేదు, ఇది జరిగింది, ఇది జరిగింది, అయితే అయిపోయింది. హల్లెలూయా. చేయలేదు చెప్పండి. దీనికి ఓకు పట్టేసుకుని, పీకేసుకుని, లాగేసుకుని, అన్నయ్యేదనేసాడు, అక్కేదనేసింది, ఆవిడేదనేసి, అక్కడ ఏమీ లేదు. ఏదో సందర్భం ఏదో చిన్న మాట అన్నారు, వాళ్ళు 1కి 4 చెప్పేశారు, నువ్వేదో ఊహించేసుకున్నావు, ఏదో జరిగిపోయింది, అక్కడ ఏం జరగలే. హల్లెలూయా. కాబట్టి అంత బారు లాక్కోకుండా, పీక్కోకుండా, దాన్ని కుతుకులో వేర్లతో పీకేసుకోండి, సమాధానం కరువు అవ్వకుండా ఉంటుంది. అది సావుకుడు ఎదుట, సావుకురాలు ఎదుట కావచ్చు, మీలో కూడా కావచ్చు. చేదైనా వేరేదైనా వచ్చిందా, దాన్ని బ్రాలతో పిగిలించి వాళ్ళ నోరు మూసేయండి, ప్రార్థన చేసుకోండి, అంతే. హల్లెలూయా. ఎలాంటి నేర్చుకోండి, భక్తిలో ఎదిగేటప్పుడు ఎలాంటి నేర్చుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ లో వచ్చిన పసిపిల్లలాగా ఇప్పుడు కూడా నేను అలాగే ఉంటాను, అలుగుతాను, 2 రోజులు 3 రోజులు ఎలాగ ఉంటాను, వారం రోజులు 10 రోజులు ఎలాగుంటా, మారు మనసు కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి మానుకున్నాను, పసిపిల్లడు ఏం కాదు, బలం తింటాం, బలమైన ఆహారం దేవుడు పెడుతున్నాడు. నువ్వు ప్రకటించాలి, నువ్వు ప్రచురించాలి, నువ్వు వెళ్ళాలి, సంపాదించాలి దేవుని కోసం, సేవ కోసం, సంఘం కోసం కష్టపడాలి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు మరలా ఆ పిలుపుకు లోపడి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ సేవ చేయాలి. హల్లెలూయా. అంతగా నువ్వు వచ్చేలు పెట్టేట్టు కూర్చుంటేలా. బారాకు దెబోరా మాటకు లోబడి శిరస వంచి పరిగెత్తుకుంటెళ్ళి 10,000 మందిని పోగు చేశాడండి. లోబడ్డాడు, 10,000 మందిని పోగు చేయడం చాలా కష్టం. ఎవడంటాడండి? నఫ్తాలి గోత్రంలోకి వెళ్ళి, ఇదిగో దెబోరా ప్రవక్త నాతో మాట్లాడింది, దేవుడు నాతో మాట్లాడాడు, నాతో పాటు రండి ఎవడొస్తాడు? నీతో మాట్లాడు, దేవుడు నాతో కూడా మాట్లాడాలంటాడండి. హల్లెలూయా. అనంట, నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాడు అంటారా? ఉంటారు లేండి బ్యాచ్ చెప్పండి. హల్లెలూయా. నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాలి. అలా ఉండదు. దేవుడు మాట విడుదలైందా వెంటనే లోబడిపోవాలి. ఆమె చెల్లెతల్లి చెప్పండి. లోబడ్డాడండి, లోబడ్డాడు కనుకనే తను యుద్ధం చేయగలిగాడు, దేవుని ప్రజలు రక్షించగలిగాడు. అయితే నెగిటివ్ మాట్లాడాను కదా, ఇది చెప్పేసి నేను ముగిస్తున్నప్పుడు ఈ జీవితంలో మన 5 పాఠాలు నేర్చుకుని ఏంటి చెప్పండి? ఎన్నిక లేని వాడైనప్పటికీ ఎన్నిక చేయబడ్డాడు. రెండోది, వేగముగా దేవుని పని జరిగించిన వాడు, విశ్వాసముతో జీవించిన వాడు. నాలుగోది, యుద్ధము చేయటకి ధైర్యము కలిగిన వ్యక్తి. ఐదోది, దేవుని మాటకు ఖచ్చితంగా లోబడిన వాడు. హల్లెలూయా. ఈ 5 లక్షణాల మనలో ఉంటే దేవుని పనికి అర్హులం అవుతాం మనం. అందాలు, చందాలు, ఆస్తి పాస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవేవి పనిచేయవు. ఈ 5 లక్షణాలు మనలో ఉంటే నిజమే ప్రభా, నేను ఎన్నిక లేనాడు ప్రభా, నన్ను పిలిచో ప్రభా, నన్ను వాడుకుంటున్న ప్రభా, దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించితే ఇంకా దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనం ఏదో వాడబడేసరికి ఇంకో గొప్పలు. నాకు ఇప్పుడు తెలుసు, నా హృదయంలో ఉండే మాట. ఈ మధ్యలో 2-3 సేవకుల నోట్ల నుంచి కూడా నేను విన్న మాట ఏంటంటే, మన పరిశుద్ధతను బట్టో, మన పిలిపేదో, మన పరిశుద్ధత, మన ఏదో గొప్పలవనో, భాగ్యవంతులమనో, ఆచానుభావులు, పర్సనాలిటీ దేవుడు వాడుకుంటారు. హల్లెలూయా. కృపశాతే వాడబడతాను. ఇది ఎప్పుడు నా హృదయంలో ఉంటుంది అన్నమాట. ఈ మధ్యలో కొంతమంది సేవకులు నా మాట నాకు గుర్తు చేశారు, మరలో ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. హల్లెలూయా. ఇక నేను కానీ నువ్వు కానీ మనందరం ఇప్పుడు కనుక దేవుడు రాకుండా వస్తే అందరం నరకానికి వెళ్ళిపోతాం. మార్చుకోవాల్సినవి, చేయాల్సినవి, సరి చేసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి.
మరి ఇంకా మనం ఎందుకు ఇలా ఉన్నామంటే కేవలం కృప. కృప కృప చేత నేను ఇలా ఉన్నా, కృప చేత నువ్వు అలా ఉన్నావు. కృప చేతను ఇంకా మనం సరి చేసుకోవడానికి దేవుడు కృపను పొడిగిస్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. పాపం ఎక్కడ విస్తరించునో కృప కూడా అక్కడ విస్తరిస్తుందంట. హల్లెలూయా. పాపం ఎక్కడ సంక్రమించిందో కృప అక్కడ ఆక్రమిస్తుంది. కృప వెళ్తుంది అక్కడ. పాపం ఉన్న ప్రతి చోట కృప ఉంటుంది. ఎందుకంటే ఆ పాపం చేత వారు నశించిపోకూడదు. దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఆ కృపను మనం దుర్లభం చేసుకుని దేవుడు ఎన్నిసార్లు పిలిచినా రాకపోతే, దేవుడు ఎన్నిసార్లు పిలిచి లోపడకపోతే హఠాత్తుగా నాశనము మరణం వస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆ నాశనం మరణం రాకముందే కృపలో మనం సెట్ అయిపోవాలంట. చేతులు తల్లి చెప్పండి. 5 పాఠాలు. ఎన్నికలేని వాడు నీకు చేయబడ్డాడు. రెండోది, మెరుపు అనే వేగముగా దేవుని పనిని జరిగించిన వాడు. మూడోదిగా విశ్వాసంలో కొనసాగిన వాడు. నాలుగోదిగా యుద్ధము చేయడానికి ధైర్యము కలిగిన వాడు. ఐదోదిగా దేవుని సమూహాన్ని, హల్లెలూయా, ఒక యుద్ధం చేయడానికి ఒక గుంపును సిద్ధపరిచిన వాడు, లోబడిన వాడు, మాట వినిన వాడు. హల్లెలూయా. 5 పాఠాలు మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. మరి ఇతనిలో నెగిటివ్ ఒకటి ఉందని చెప్పాను కదా, అది రాసుకోండి కింద. హల్లెలూయా. ఇతను చేసిన మాట ఏంటంటే, ఇతను అన్న మాట ఏంటంటే, ఒక అవిశ్వాస మాట ఇతని నోట్లో నుంచి వచ్చింది. ఇలాంటివి మన జీవితంలోకి రాకుండా మనం చూసుకోవాలి. ఇది మనం ఎక్కడ చూస్తాం ఒకసారి చూడండి. 7వ వచనం చూడండి అందరూ కూడా. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములు, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి యెహోవా అతనిని అప్పగించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరాకు చెప్ప. అక్కడి నుంచి అండర్లైన్ బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళుదును, గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇది చాలా వ్యతిరేకకరమైన వాక్యం. హల్లెలూయా. ఎవరు రావాలి? దెబోరా ఒక ప్రవక్త, జస్ట్ సేవకురాలు, ప్రవక్త. దేవుడు తనను బోరగా వాడుకుని బారాకుతో ఏదైతే మాట్లాడాలో అది మధ్యవర్తిగా మాట్లాడాడు. దర్శనం. యుద్ధం చేసేది ఎవరు? బారాకు. యుద్ధం ఎవరు చేయాలి? బారాకు చేయాలి. జనాల్ని ఎవరు కూర్చాలి? బారాకు కూర్చాలి. కత్తి ఎవరు పట్టాలి? బారాకు పట్టాలి. శత్రు ఎదుటికి ఎవరు వెళ్ళాలి? బారాకు వెళ్ళాలి. ఇప్పుడు బారాకు ఎవరు కావాలి? దెబోరా కావాలా? దేవుడు కావాలా? చెప్పండి. బారాకు దేవుని చిత్తంలో ఉండి 5 లక్షణాలు ఉండినప్పటికీ బారాకు ఎవరిని కోరుకోవాలంటే దేవుని కోరుకోవాలి. కానీ బారాకు ఎవరిని కోరాడు? దెబోరాని కోరాడు. దెబోరాతో ఏమన్నాడు తెలుసా? నేను వెళ్తా, అయితే నువ్వు కూడా నాతో రావాలి. నువ్వు రాకపోతే నేను వెళ్ళనన్నాడు. ఇది ఎవరికి సంబంధించిన మాట? మాట్లాడండి. మోషే ఏమన్నాడు? ప్రభా ఆగండి, ప్రభా వెళ్ళమన్నావు కదా, వెళ్తాము, అయితే మా బలంతో వెళ్తే, మా శక్తితో వెళ్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. మేమంత పిచ్చోలేం కాదు. నీ సన్నిధి మాతో వస్తే, నువ్వు మాతో నడిస్తే మేము వెళ్తాం, లేదంటే మేము ఇక్కడే ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధం చేయడానికి ఎవరి తోడు కావాలి? దేవుడి తోడా, దెబోరా తోడా? చెప్పండి. ప్రవక్త రావాలా? ప్రవక్త నియమించిన దేవుడు రావాలా? చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను పాస్టర్ గారిని, నీకు ఒక అద్భుతం ఇది జరుగుద్దని నేను ఒక ప్రవచనం చెప్పాను. ఈ ప్రవచనం జరగడానికి నేను కావాలా, దేవుడు కావాలా? చెప్పండి. మరి నన్ను నమ్మితే ఎట్లా? నువ్వు నన్ను పిలిస్తే ఎట్లాగా? షారోన్ పీటర్ అన్న ప్రవచనం చెప్పాడు కాబట్టి షారోన్ పీటర్ నేను కొనియాడతానంటే విగ్రహారాధన చేస్తున్నావు. దేవుని మహిమను సేవడికి ఇస్తున్న అది కాదు. ఈవిడ ప్రవక్త. దేవుడు ఏది చేయాలో చెప్పడానికి ప్రవక్తను వాడుకుని దేవుడి చిత్తాన్ని బారాకు బయలుపరిచాడు. బారాకు దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నీ సేవకురాల నుంచి, నీ ప్రవక్తల నుంచి మాట్లాడు కాబట్టి నేను వెళ్తాను, నువ్వు నాకు తోడురా అనాలి. కానీ బారాకు దెబోరాను కోరుకున్నాడు. నువ్వు నాతో వస్తే నేను వెళ్తా, నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళనన్నాడు. వెంటనే ఆవిడేమంది? అగత్యముగా, చదవండి, అగత్యముగా నేను నీతో వస్తాను, అయితే నేను వచ్చడం ద్వారా నీకు ఎటువంటి ఘనత కలగదు అన్నాడు. చూడండి వాక్యం చూడండి అందరూ. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదును, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. అక్కడ ఇంకో మాట ఉంటుంది. ఆ యెహోవా ఒక స్త్రీ చేతికి, అది సేనాధిపతిని, రాజుని, శత్రువుని నీకు అప్పగించిన ఒక స్త్రీకి అప్పగిస్తాడు. ఇష్టమేనా? నీకు ఘనత కలగదు అన్నాడు. హల్లెలూయా. ఘనత కలగల. యుద్ధం చేయడానికి వెళ్ళాడు, శత్రువులందరిని తరిమి కొట్టాడు, మనుషులందరిని తరిమి కొట్టాడు, 900 రథాలను తరిమి కొట్టాడు. కానీ సేనాధిపతిని, రాజుని ఒక లేడీ చంపేది. ఈయన చంపల, బారాకు చంపల. ఘనత కలగల. దెబోరా ముందే చెప్పింది, ప్రవక్త గారు ముందే చెప్పారు, నేను నీతో వస్తే
నీకు ఘనత కలగదు. నీ ప్రయాణంలో, నీ పనుల్లో, నీ యుద్ధంలో నీకు ఘనత రాదు. దీనికి ఇష్టమేనంటే రాకపోయిన పర్లేదు నువ్వు రా అన్నాడు. ఇక్కడ ఈయన చేసిన ఒక్క మిస్టేక్, ప్రవక్తను కోరుకోకుండా నువ్వు యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు, ఒక సమస్య నువ్వు ఫేస్ చేస్తున్నప్పుడు, నీ వెనకమాల పాస్టర్ గారు కాదు ఉండాల్సింది. పాస్టర్ గారు ఉండాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి. కానీ ఆ సమస్యలోనికి యేసు ప్రభుని చూపులకు రావాలి. చచ్చిపోయారు చూసారా చాలా మంది. హల్లెలూయా. ఒక సమస్యను ఛేదించడానికి పరిశుద్ధుల ప్రార్థన వెనకమాల ఉండాలి. కానీ ఆ సమస్యను ఛేదించడానికి పరిశుద్ధుల ప్రార్థన కంటే 100 రెట్లు, 1000 రెట్లు, 1,000 రెట్లు నీకు అవసరమైంది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని కోరుకో, ఏసే సన్నిధిని కోరుకో. సేవకుడు ఎంతవరకు అంటే ఒక లిమిటేషన్ లోనే దేవుడు ఉంచుతాడు. సేవకుడు నీ కోసం ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, సేవకుడు నీ కోసం ప్రార్థన చేయడానికి, పాడైపోతున్నప్పుడు హెచ్చరించడానికి, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదరించడానికి, ఎటన్నా నడతల్లో వెళ్ళిపోతున్నప్పుడు నడతలో సరికాదని సరి చేయడానికి సేవకుడిని నీ కోసం ఉంచాడు. కానీ నీ సమస్యలోనికి దేవుడే రావాలి. హల్లెలూయా. యుద్ధం బారాగా చేయాలి. దెబోరాతో నీకేంటి పని? యుద్ధం నువ్వు చేయాలని, యుద్ధంలో దేవుడు రావాలి, నాతో నీకేంటి పని? అందుకే దేవుని మహిమని సేవకులు కోకూడదు. సేవకుని గౌరవించాలి, దేవునికి మహిమ ఇవ్వాలి. చాలా సంఘాల్లో సేవకుని దేవుణ్ణి మార్చేస్తున్నారు కొంతమంది. హల్లెలూయా. అది తప్పు. నీ కోసం ప్రయాసపడుతున్న నీ దైవజనుడిని దైవజనుడిగా గుర్తించాలి, లోబడాలి, నీ దైవజనుడి మాట వినాలి. ఇది ఆయనకి నువ్వు ఇచ్చే మర్యాద. కానీ నువ్వు మాత్రము దేవుణ్ణే సేవించాలి. నీ పూర్తి ఆధిపత్యం, పూర్తి అధికారం యేసు ప్రభుకి ఇవ్వాలి. హల్లెలూయా. యుద్ధం ఎవరు చేయాలి? బారాకు చేయాలి. ఇప్పుడు బారాకు యుద్ధం చేయడానికి ఎవరు తోడు కావాలి చెప్పండి? చెప్పండి. దేవుడు కావాలి. దేవుడు ఎంత కృప కలిగిన వాడు తెలుసా? బారాకుని చూశాడు, దెబోరాని కోరుకున్నాడే, అర్రే అని బాధపడ్డాడు. కానీ దెబోరా వెళ్తే గెలవదు. కానాన్ రాజు క్రూరుడు, మామూలుడు ఏం కాదు. 20 సంవత్సరాల నుంచి ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని కూడా ఆక్యుపై చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరతను? అతని పేరు ఒక్కడ కూడా చెప్పండి. యా బి నో చెప్పండి. యా బి నో, యా బి నో. హల్లెలూయా. సేనాధిపతి ఎవరు? బాగా గుర్తుంది. హల్లెలూయా. చేయలేదున్నా. 20 సంవత్సరాల నుంచి ఓడించేవాడు, నెట్టేవాడు లేడు. చుట్టుపక్కల ప్లేస్లను యాక్టివై చేసుకున్నాడు, బలముగా ఉన్నాడు. ఇటువంటి యాబీని జయించడానికి దెబోరా పనిచేయదు, ఇంకొకరు పనిచేయరు. యుద్ధము యెహోవానే చేయాలా. సమస్యలోనికి దేవుడే ఇన్వాల్వ్ అవ్వాలా. నీ ప్రతి పరిస్థితుల్లో నీ చేతిని దేవుడే పట్టుకోవాలి. బారాకు దేవుణ్ణి కోరుకోకుండా ప్రవక్తని కోరుకున్నప్పటికీ కృప కలిగిన దేవుడు యుద్ధం చేయడానికి వెళ్ళాడు. చాలా పట్టణం సార్. కొన్ని సందర్భాల్లో మన బలాన్ని బట్టి వెళ్ళిపోతున్నా, మన శక్తిని బట్టి వెళ్ళిపోతున్నా, మన సొంత ఆలోచన బట్టి వెళ్ళిపోతున్నా. అరే నా బిడ్డలు సొంత ఆలోచనతో, సొంత శక్తితో వెళ్ళిపోతున్నారు, నన్ను పిలవలేదు అని నొచ్చుకోకుండా, బాధపడకుండా, అలగకుండా, నువ్వు పిలిచినా పిలవకపోయినా నీతో పాటు దేవుడు అదృష్టంగా నడుస్తున్నాడు. అందుకే మనం ఇంకా బ్రతుకోండి. ఎప్పుడన్నా అడిగావా నీ బ్రతుకుల ప్రభువాన్ని నీ పని చేయమంటావని? ఎప్పుడన్నా నీ జీవితంలో యేసు ప్రభుకి ఆధిపత్యం ఇచ్చావా? ఎప్పుడన్నా దేవునికి అవకాశం ఇచ్చావా? ప్రభు ఈ సమస్యలకు నువ్వు రా ప్రభు అని హృదయపూర్వకంగా నీ సొంత ఆలోచనని పక్కన పెట్టి దేవుని కోసం కనిపెట్టి పిలిచావా? కలవలా. హల్లెలూయా. చేయలేదు. తెలియజెప్పండి. దెబోరాని కోరుకున్నాడు, ఇక్కడ ప్రవక్తని కోరుకున్నాడు. కానీ ప్రవక్త వెళ్ళినంత మాత్రాన యుద్ధంలో ఓడిపోతాడు. ప్రవక్త వెళ్ళినంత మాత్రాన యుద్ధం జరగదు. అక్కడ ప్రవక్త వెళ్ళినంత మాత్రం యుద్ధంలో జయరాదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? 16వ వచనంలో ఇక్కడ చూద్దాం. మన 16వ వచనంలో బారాకు, దానిపైన వచ్చిన నుంచి చదవండి. 14వ వచనం. దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా. అండర్లైన్. హల్లెలూయా. బారాకు ప్రవక్త చెప్తుంది, లే, రాజుని, సిసెరా సేనాధిపతిని నీ చేతికి అప్పగించే రోజు ఇదే. యెహోవా నీకు ముందుగా, చెప్పండి, యెహోవా నీకు ముందుగా బయలుదేరిచున్నాడు. అంటే నడుస్తున్నాడు, నీ ముందు నడుస్తున్నాడు. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు 10,000 మంది మనుషులు వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగవచ్చును. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వసేనను కలవరపరచగా. దేవుడు యుద్ధం చేసినప్పుడు కలవరం కలిగిందంట. అక్కడ వాళ్ళందరినీ కన్ఫ్యూజన్ చేశాడు, తారుమారు చేశాడు. వాళ్ళ దిమ్మ తిరిగిపోయింది, తారుమారు అయిపోయారు, వాళ్ళు కలవరం కలిగింది. మొత్తం అందరు కత్తి చేత హతము చేయబడ్డారు, ఒక్కరు కూడా మిగలలేదు. అక్కడ చదవ. బారాకు ఆ రథములను
సేనాను అన్యుల అరోషేతు వరకు తరముగా సిసేర యొక్క సర్వసేవయు కత్తివాత కూలెను ఒక్కడైనానో మిగిలి ఉండలేదు. హల్లెలూయా. 900 రథంలో ఉన్న వారందరిని కూడా తరం కొట్టగలిగాడు. కానీ అసలైన శత్రువును బారాకు చంపల. ఎందుకని తెలుసా? బారాకు దేవుని కోరుకోవాలా, ప్రవక్తను కోరుకున్నాడు. దేవుని సన్నిధిని కోరలా, ప్రవక్తను కోరాడు. అప్పుడే చెప్పేశాడు, అరే ఇంకా అవలేదు కదా తల్లి. హల్లెలూయా. ఆవిడ వచ్చేసింది అప్పుడే. ఇంకా ఆవిడ మొదలెడితే ఆపదేక తెలియదు తల్లి. అప్పుడు చెయ్యి ఇస్తానే ఉంటది ఆవిడ. ప్రైజ్లాడు ఇస్తానే ఉంటది ఆవిడ. ఇక ఆపదా ఆవిడ. అల్లే బండి ఎక్కి వెళ్ళే వరకు గేరేసే వరకు ఆపదాక చేయలేదు తల్లి. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి. చూద్దాం మనం కింద వచనంలో 27 వచనం చూడండి. పిమ్మట హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లుగా ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా అతడు చచ్చెను. హల్లెలూయా. సేనాధిపతిని రాజుని చంపింది దేవుడే. ఎవరు? హేబెరు. ఒక స్త్రీ చేతికి దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. దేవుడు ముందే చెప్పాడు దెబోరాతో మాట్లాడినప్పుడు, ఎవరు? బారాకు. హల్లెలూయా. నువ్వు నన్ను కోరుకున్నావు, నువ్వు దేవుని కోరుకోలేదు. నువ్వు నన్ను కోరుకుంటే నీకు ఎటువంటి ఘనత కలగదు. శత్రువుని దేవుడు ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు. నీకు ఇష్టమేనా అంటే నాకు ఇష్టమే అన్నాడు. కానీ దేవుని పని జరిగించాడు. కానీ ఒక్క విషయంలో నాకు ఇష్టమే, నువ్వే రా అన్నాడు. ఇది మనం చేయకూడదు. బారాకులోని 5 విషయాలు మనం చేయాలి. ఈ మిస్టేక్ మన జీవితంలో రాకూడదు. సావుకుని గౌరవించాలి, సావుకుడి మాటకు లోబడాలి, దైవవచనుడు అనే భయం కలిగి ఉండాలి. కానీ మహిమను మాత్రం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఎప్పుడు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి. దేవుని సన్నిధిని కోరుకుంటేనే మనం జయం పొందుతామండి. హల్లెలూయా. బారాకు అద్భుతమైన నడిపింపులోకి వెళ్ళాడు. కానీ మరి ఆయనలో ఉన్న అవిశ్వాసం అంటావా, భయం అంటావా, ఆయనలో ఉన్న బలహీనత ఏంటో మనకు తెలియదు. కానీ ఆయనలో ఉన్న బలహీనత మనలోకి రాకూడదు. ఎలాంటి యుద్ధం కలిగినా మనుషుల్ని పిలిస్తే మనుషులు ఎవరో రారు. ఒకవేళ మనుషులు వచ్చినా ఓడిపోతాం. మన యుద్ధంలోనికి దేవుడు రావాలి. మన యుద్ధంలో దేవుడు మన చేతులను పట్టుకోవాలి. మన యుద్ధంలో మన దేవుడు మన పక్షముగా పోరాడాలి. దేవుడు ఎవరి పక్షముగా పోరాడతాడో, ఎవరి పక్షంగా వాద్యం ఆడతాడో, ఎవరి పక్షంగా యుద్ధం చేస్తాడో వారు గెలుపునొందుతారు. అది నాకేం నీరసంగా ఉన్నా అంటే వాక్యం సరిగ్గా వినాలి. హల్లెలూయా. చదువుతలే చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎవరి పక్షముగా ఉంటారో వారే జయముందుతారండి. దేవుడు మోషే పక్షంగా ఉన్నాడు. దేవుడు యెహోషువపాతు పక్షంగా ఉన్నాడు. కొండ చుట్టూరు అరెస్ట్ చేశారు. చుట్టూరు శత్రువులు. ఆ పనివాడు చూసి, ఆ శిష్యుడు చూసి, యజమానుడు యెహోషువపాతు రాజా, ఒక్కరూ కూడా హల్లెలూయా మనం తప్పించుకోలే. ఏ మూలలోనూ దాక్కోవడానికి వెళ్ళలేదు. మనము ఏ కొండ మీద నిలబడ్డామో ఆ కొండ చుట్టూ మన శత్రువులు కమ్మేశారే. తప్పించుకోవడానికి అవకాశం లేదు. వణికిపోయాడు, భయపుట్టేసింది. హల్లెలూయా. యెహోషాపాతు రాజు నిలబడి ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతు కన్నులు దేవుడు తెరిచాడు. ఆకాశంలో నుండి అగ్ని రథాలు దిగొచ్చింది, అగ్ని గంధకాలు దిగొచ్చింది, అగ్ని సేనలు దిగొచ్చారు. ధైర్యం కలిగిన యెహోషాపాతుకి పనుడు కంగారు పడిపోతుంటే ఆడి మీద చేయబెట్టి, ప్రభావ వీడి కన్నులు కూడా తెరవ అన్నాడు. తెరవబడిగా ఆడు పైకి తేరి చూడగా యెహోషాపాతు చూసింది, దేవుడు చూసింది. ధైర్యం కలిగింది. శత్రు సేనల తరము కొట్టే శక్తి దేవుని సన్నిధికి మాత్రమే. యేసు ప్రభు ఒక్కరిని జీవితాన్ని కట్టగలిగిన వాడు, నీ బ్రతుకుని కట్టగలిగిన వాడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థన, ప్రభా నేను వెళ్తున్నా, నా బిడ్డలు వెళ్తున్నారు, నా బిడ్డల స్కూల్కి వెళ్తుండగా నీ సన్నిధి వెళ్ళాలి. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు, నీ సన్నిధి వెళ్ళాలి. నా భర్త పనికి వెళ్తున్నాడు, నీ సన్నిధి వెళ్ళాలి. నా భర్త వ్యాపారానికి వెళ్తున్నాడు, నీ సన్నిధి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్తున్నాడు, నీ సన్నిధి వెళ్ళాలి. నేను వెళ్తున్నా, నీ సన్నిధి వెళ్ళాలి. నేను ఇంట్లో ఉన్నా, నీ సన్నిధి నాతో ఉండాలి. నేను ప్రార్థన చేస్తాను, నీ సన్నిధి నాతో ఉండాలి. నీ సన్నిధిలో చేతులు ఎత్తాను, నీ సన్నిధి నా మీద ఉండాలి. నా పిల్లల జీవితంలో, నా కుటుంబం ఉండాలి, నా ఇంటిలో ఉండాలి, నా గ్రామంలో ఉండాలి, నా పట్టణంలో, నా దేశంలో నీ సన్నిధి ఉండాలి. ప్రభు దేవుని సన్నిధి పాపాన్ని కదిలింపజేస్తుంది. దేవుని సన్నిధి శాపాన్ని వెరగొడుతుంది. దేవుని సన్నిధి అద్భుతాలు చేస్తుంది. అందుకే దేవుని సన్నిధి మనకు కావాలి. నిద్రపోతున్నావా? నిద్రపో. హల్లెలూయా. ఎవరినన్నా నిద్రపోయే వాళ్ళన్నా తెలియదు చెప్పండి. నిద్రపోయే వాళ్ళు లేస్తారన్నమాట. 4 వరకు ఆగదంటే ఉద్యోగం. అప్పుడు ఆమెనన్న వాళ్ళు ఓకే, నవ్వేవాళ్ళు అయిపోయేవరా, అసలు మౌనంగా ఉన్నవాళ్ళు అంతే. ఇంకా అందుకని మీరు నన్ను ఏం చేయలేరుగా. ఏదన్నా కళ్ళు మూసుకుంటే ఎత్తపడతారు.
కళ్ళు మూసుకుని లోపల అస్సలు ఏమి చదువుకోకుండా ఉన్న పలంగా బైబిల్ పెట్టుకుని ఎత్తపడతాడు. అందుకే తలుపులు వేసేసి గేట్ వేసేసి కుక్కలు వదిలేస్తాం. కుక్కలు మీకోసం పెంచుతున్నాయి, మాట విన్నప్పుడు తలుపులు వేసేసి వదిలేద్దామని. హల్లెలూయా. అది ట్రైనింగ్ కూడా ఇస్తున్నా. మన చర్చిలో వాళ్ళు కూడా కరిసే నువ్వు ఎప్పుడు మాట వినకుండా బైబిల్ ఇచ్చిన ఎత్తబడే వాళ్ళు ఉంటారు చూసారా, ఎత్తబడే వాళ్ళ మీదకి వదిలేదామని. మాట వినే వల్ల అవి మంచి కుక్కలండి అవి. హల్లెలూయా. మంచి కుక్కలు అవి. మాట వినే వాళ్ళు కరవు, మాట వినకుండా ఉన్న వాళ్ళకి కరుతాయి. అప్పుడప్పుడు వచ్చే వాళ్ళు కరుతాయి. రోజు వచ్చి కనపడండి కరవు. ఓ బిస్కెట్ వేయండి కరవు అనమాట. హల్లెలూయా. వాటికి నేను ఇచ్చే ట్రైనింగ్ ఒకటి ఉంది. వెళ్ళి ఆటకు కూడా వాకింగ్ చెప్తూ ఉంటా అప్పుడప్పుడు. హల్లెలూయా. బైబిల్ అక్కడ చదువుకుంటూ ఉంటాయి. ఏడు మధ్యాహ్నం పూట యాసకాలం వచ్చింది, ఆ బాదం చెట్టు మాకు ఇల్లు అయిపోయింది. అక్కడ కూర్చేసి అక్కడ వేసి అక్కడ మధ్యాహ్నం పూట అక్కడ బైబిల్ చదువుకుంటే నేను ఉండలేకపోతే ఇవిడి పని అదే అక్కడే బైబిల్ చదువుతూ ఉంటుంది, అక్కడే ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఈ వేడిలో ఉండలేకపోతున్నాం ఒక్కోసారి. ఏదో తెలియజెప్పండి. అంటే దేవుని సన్నిధిని గురించి మనం ఎక్కడ చేస్తాం, ఎక్కడ వాక్యం చదువుతాం అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధులు తిరిగే స్థలంలో దేవుని సన్నిధి ఉంటుంది. పరిశుద్ధులు వాడే పరికరాల్లో దేవుని సన్నిధి ఉంటుంది. పరిశుద్ధుల ఉపయోగించే వస్తువుల్లో దేవుని సన్నిధి ఉంటుంది. పరిశుద్ధుల వస్త్రాల్లో దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఒక వ్యక్తిలో ఉందంటే వారు వినియోగించే ప్రతి వస్తువు పదార్థాల్లో సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. తెలియజెప్పండి. కాబట్టి దేవుని సన్నిధిని కోరుకోండి. బారాకు పిలువబడినట్లుగా దేవుడు మనల్ని కూడా పిలిచాడు. వేగంగా పనిచేసినట్లుగా దేవుని పని వేగంగా చేయాలి. సమయం చాలా తక్కువ ఉంది. కన్ను మూసి తెరిసే లోపల చాలా ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి సిద్ధంగా ఉండండి, ప్రార్థన చేయండి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. ఏ పట్టణాల కోసం అయితే దేవుడు భారం ఇస్తున్నాడు, ఏ సాగుల కోసం చేయమని భారం ఇస్తున్నాడు, ఏ ప్రాంతాల కోసం దేవుడు ప్రార్థించమని మొర్రపెట్టమని భారం ఇస్తున్న ఆ పట్టణాల కోసం, ఆ ప్రాంతాల కోసం మీరు ప్రార్థన చేయబోతున్నారు. హల్లెలూయా. రాను రాను సంఘానికి శ్రమ కలుగుతుంది, మనకు శ్రమ కలుగుతుంది. రాబోతున్న శ్రమలో నిలబడడానికి శక్తి కావాలి ప్రభా, దేవాన్ని సన్నిధి మాకు కావాలి ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవాన్ని చిత్తం మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో, మా పట్టణాల్లో నెరవేర్చబడాలి. ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో నీ చిత్తమే మా జీవితంలో జరగాలని మనం ప్రార్థన చేయాలి. ఇదే యుద్ధం చేయడం అంటే. యుద్ధము చేయటం అనగా ప్రార్థన చేయుట. యుద్ధము చేయటం అనగా శరీరదారులతో కాక ఎవరితో? దురాత్మల సమూహాలతో మనం పోరాడము. హల్లెలూయా. ఇదే యుద్ధం. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకుల్లో స్థిరపరిచి ఫలింపు చేయగాక. అందరూ లేచి నిలబడండి.